హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మాస్టర్ టీచర్ మదన్ సార్. వినపడుతూ కనపడుతూ ఉంటే ఒకసారి చెప్పండి అమ్మా. వినపడుతూ కనపడుతూ ఉంటే క్లారిటీ ఇచ్చేయండి. వినపడుతూ కనపడుతూ ఉంటే క్లారిటీ ఇచ్చేయండి. క్లియర్ అని మెసేజ్ పెట్టండి. క్లియర్ అని మెసేజ్ పెట్టండి ఒకసారి. క్లియర్ అని మెసేజ్ పెడితే ఓకే సంతోష్, థ్యాంక్ యూ మ్యాన్. ఈరోజు మనం టార్క్ మాట్లాడుతూ దాని అప్లికేషన్స్ అండ్ దాని మీద క్వశ్చన్స్ చేద్దాం. అయితే ఈరోజు కొంచెం స్లోగా వెళ్తాను ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా. మీకు క్రాస్ ప్రొడక్ట్లు ఉన్నాయంటే జనరల్గా అమ్మో అని అనుకుంటారు అంతా. సో దానికోసం ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటనంటే, ఫస్ట్ అసలు టార్క్ అంటే ఏంటి, ఆ టార్క్కి ఒక ఫార్ములా ఇవ్వబోతున్నా. ఆ ఫార్ములా ఎంత వరకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత రొటేషనల్ ఈక్విలిబ్రియం, మీకు ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం గుర్తుందా? మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చేసేటప్పుడు ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడితే నెట్ ఫోర్స్ అనేది 0 అని తీసుకోవాలని చెప్పా. అలాగే రొటేషనల్ ఈక్విలిబ్రియం అని ఒకటి ఉండిద్ది, అది చేస్తాం. దాని మీద అప్లికేషన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా చేస్తాం. ఆ తర్వాత రొటేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్, దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తాం. ఈరోజు మనం చేసేది అదే. అయితే రేపటికి మనం రొటేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ అయిపోతుంది కాబట్టి రోలింగ్. ఏంటి రోలింగ్ అని అంటే, ఇట్ ఈస్ రొటేషన్ అబౌట్ ట్రాన్స్లేటింగ్ యాక్సిస్. సో రోలింగ్ గురించి రేపు డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత యాంగులర్ మొమెంటం గురించి మాట్లాడతాం అండ్ టాప్లింగ్. అక్కడతో మనం ఎండ్ చేసేస్తాం దీన్ని ఇంకా. ఓకే ఫైన్. మరి ఏంటి ఈ టార్క్? అమ్మ, మనకి ట్రాన్స్లేషనల్ మోషన్లో ఫోర్స్ ఏ రోల్ అయితే ప్లే చేసిందో, రొటేషనల్ మోషన్కి వచ్చేసరికి టార్క్ అనేది సేమ్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏంటి ఈ టార్క్ అని అంటే, ఇదిగో మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక డిస్క్ తీసుకో. ఆ డిస్క్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఫిక్స్ అయి ఉంది. ఆ డిస్క్ ఏంటంటే ఓన్లీ ఇలా రొటేట్ అవుతుంది అంతే. ఇట్ కెన్ రొటేట్ ఓన్లీ లైక్ దిస్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఇలా ఒక ఫోర్స్ అప్లై చేస్తా. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఆ డిస్క్ని ఇలా పుల్ చేయాలని చూస్తున్నావు. ఆ డిస్క్ని నువ్వు ఇలా పుల్ చేయాలని చూస్తే అది కదులుతుందా? కదలదు. ఎందుకంటే ఇట్ ఈస్ రిజిడ్లీ ఫిక్స్డ్ అబౌట్ ఇట్స్ సెంటర్. ఆర్ మనం ఇంగ్లీష్లో వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ఏమైనా పదం వాడతారంటే హింజ్డ్ అనే పొజిషన్ వాడతారు, అంటే హింజ్డ్ అనే పదాన్ని వాడతారు. సో నువ్వు దీన్ని ఇలా లాగాలని చూసినప్పుడు ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావో ఆ ఫోర్స్ దీన్ని లాక్కెళ్ళాలని చూస్తుంది, కానీ దాన్ని రొటేట్ చేయాలని చూడట్లేదు. సో నీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఒక బాడీని రొటేట్ చేయాలంటే ఫోర్స్ ఒక్కటే సరిపోదు, దాన్ని ఎలా అప్లై చేస్తున్నావో కూడా ఇంపార్టెంట్. దిస్ ఫోర్స్ cannot rotate the disk. సరే, ఒకవేళ నేను కానీ ఒకవేళ అదే ఫోర్స్ని ఇలా అప్లై చేస్తే అప్పుడు రొటేట్ అవుతుందా లేదా మీరే ఫీల్ అవ్వండి. ఇదిగో ఒక సైకిల్ వీల్ ఉందని తీసుకో. దీన్ని ఒక సైకిల్ వీల్ అనుకో, ఇదేమో దాని సెంటర్,
ఆ సైకిల్ వీల్ మీద నువ్వు ఫోర్స్ ఇలా అప్లై చేస్తూ ఉంటే అది రొటేట్ అవుతుందా లేదా? రొటేట్ అవుతుంది. సో దిస్ ఫోర్స్ కెన్ కూడా కాదు, దిస్ ఫోర్స్ విల్ రొటేట్, దిస్ ఫోర్స్ విల్ రొటేట్ ద డిస్క్. సో అయితే సార్ ఎప్పుడు ఫోర్స్ ఇలానే అప్లై చేయాలా, ఏం వేరే విధంగా అప్లై చేయకూడదా అంటే ఒక్కసారి చూద్దాం. ఒకవేళ నేను ఫోర్స్ వేరే విధంగా అప్లై చేస్తే అంటే ఎలా అని అంటే, లెట్స్ సే నేను ఫోర్స్ ఇలా అప్లై చేశాను. అయితే ఈ వైట్ లైన్కి ఈ ఫోర్స్కి మధ్య ఉన్న యాంగిల్ నువ్వు తీటా తీసుకుంటే ఆ ఫోర్స్ని నువ్వు రెండు కాంపోనెంట్స్ కింద విడదీయొచ్చు. ఎ ఫోర్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ అలాంగ్ దిస్ లైన్, ఈ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే ఎఫ్ కాస్ థీటా, ఈ డైరెక్షన్లో ఎంత అప్లై అవుతుందని అంటే ఎఫ్ సైన్ థీటా. సో ఇందులో ఏదైతే ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ ఉందో అది పాసింగ్ త్రూ ద సెంటర్, దాన్ని ఎక్స్టెండ్ చేసామంటే ఇట్ విల్ పాస్ త్రూ ద సెంటర్. సో ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే దీన్ని లాగాలని చూస్తుంది, డిస్క్ని లాగాలని చూస్తుంది. ఈ ఎఫ్ సైన్ థీటా ఏం చేయాలని చూస్తుందని అంటే ఇట్ ఈస్ ట్రైన్ టు రొటేట్. సో ఇక్కడ ఓన్లీ ఎఫ్ సైన్ థీటా కాంట్రిబ్యూట్స్, ఎఫ్ సైన్ థీటా కాంట్రిబ్యూట్స్ ఫర్ రొటేషన్. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావంటే సైన్ థీటా ఉంది. అండ్ వాట్ ఈస్ థీటా? థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ ఆర్ బార్ అండ్ ఎఫ్ బార్. సో ఆర్ బార్ అనేది ఎఫ్ బార్ అనేది వెక్టర్, ఆ రెండింటి మధ్య ఎవడ్రా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంటే ఓన్లీ సైన్ థీటా కాంపోనెంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో నువ్వు ఇప్పుడు ప్రాపర్గా ఆలోచించావనంటే ఆర్ ఉంది, ఎఫ్ ఉంది, థీటా ఉంది, నాకు ఎఫ్ సైన్ థీటా మాత్రం కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే సైన్ థీటా రావాలి. ఆర్ ఉంది, ఎఫ్ ఉంది, సైన్ థీటా ఉంది అంటే ఆర్కి ఎఫ్కి మధ్య ఏ రిలేషన్ అయి ఉండాలి? క్రాస్ ప్రొడక్ట్ అయి ఉండాలి. నేహాంత్ హాయ్. సో టార్క్ అబౌట్ ఏ పాయింట్ ఏంటి అని అంటే టార్క్ అబౌట్ ఏ పాయింట్ ఈజ్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఎలా గీయాలి ఈ ఆర్ బార్ని? నువ్వు ఏ పాయింట్ దగ్గర నుండి అయితే టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో అక్కడ నుండి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద ఫోర్స్ దగ్గరికి నువ్వు ఆర్ బార్కి. మీకు అర్థం కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది డిస్క్ తీసుకున్నావంటే నువ్వు టార్క్ అబౌట్ ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్స్ ఏమో లెట్స్ సే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అని తీసుకున్నావు అనుకో, దెన్ వాట్ విల్ బి యువర్ ఆర్ బార్? ద పాయింట్ అబౌట్ విచ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్. అక్కడ నుండి నువ్వు పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద ఫోర్స్కి ఏదైతే లైన్ గీస్తావో దట్ విల్ బి యువర్ ఆర్ బార్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ బ్లూ లైన్ అండ్ ద రెడ్ లైన్ ఈజ్ థీటా. సో ఆర్ బార్ ఎలా గీయాలో నేర్చుకున్నాం మనం ఇప్పుడు. ఆర్ బార్ ఎలా గీయాలి? నువ్వు ఏ పాయింట్ దగ్గర నుండి అయితే టార్క్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో ఆ పాయింట్ నుండి ఎక్కడైతే ఫోర్స్ అప్లై అవుతుందో ఆ పాయింట్కి ఒక లైన్ గీసి జాయిన్ చేస్తే అదే యువర్ ఆర్ బార్. నవదీప్ బా ఎంత చక్కగా గుడ్ ఈవినింగ్ చెప్పేవరా. గుడ్ ఈవినింగ్ గురువు గారు అంట, నాకు చాలా ఇష్టం. ఓకే ఫైన్, మీరు గురువు గారు అంటారు, నేను ఆ నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్లో పనిచేసా కదా, సో నేను గురూజీ అంట. నాకు ఎవరన్నా నా కొలీగ్స్ ఇష్టం అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది ఉంటారు కదా కొలీగ్స్ నాతో పాటు ప్యారల్గా టీచ్ చేసేవాళ్ళు, ఎవరైనా నాకు ఇష్టం అనుకో వాళ్ళని గురూజీ అని అంటూ ఉంటా. ఓకే ఫైన్, అదంతా ఇప్పుడు అనవసరం, పాస్ట్ ఈజ్ పాస్ట్. అయితే ఏంటమ్మా దాని మ్యాగ్నిట్యూడ్? ఏంటి దాని మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఏంటి? ఆర్ఎఫ్ సైన్ థీటా. ఏ క్రాస్ బీని నువ్వు ఏబీ సైన్ థీటా అని రాయొచ్చు. ఏ క్రాస్ బీని నువ్వు ఏబీ సైన్ థీటా కదా, అలాగే ఆర్ క్రాస్ ఎఫ్ని నువ్వు ఆర్ఎఫ్ సైన్ థీటా అని రాయొచ్చు. అయితే ప్రతిసారి మనకి క్రాస్ ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా.
జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ కనుక్కుంటే చాలు, కామన్ సెన్స్ వాడు అది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో తెలిసిపోతుంది. అయితే దీనికి షార్ట్ కట్ ఉంది. ఏంటి అది అంటే, ఒక్క నిమిషం చూపిస్తా, డయాగ్రామ్ గీసి చూపిస్తా. ఇది ఎఫ్ బార్ అయితే నీ ఆర్ బార్ ఏమో ఇలా ఉంది. ఇది నువ్వు యాంగిల్ థీటా తీసుకుంటే అమ్మ ఇది నీ ఆర్ బార్ కదా. ఇప్పుడు నువ్వు ఎఫ్ని రిజాల్వ్ చేసావనుకో, ఎఫ్ని రిజాల్వ్ చేస్తే నీకు ఈ డైరెక్షన్లో ఎఫ్ కాస్ థీటా ఉంటుంది, నీకు ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ థీటా ఉంటుంది. ఏంటమ్మా ఎఫ్ సైన్ థీటా? ఇట్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఆర్ బార్. ఇట్స్ ద ఫోర్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఆర్ బార్. అంటే ఏదైతే ఈ ఎఫ్ సైన్ థీటా ఉందో దాన్ని నేను ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్ అని రాయొచ్చు. What is F perpendicular? The force that is acting perpendicular to R bar. The force that is acting perpendicular to the R bar. సరే, నైస్, గుడ్. అయితే మనం ఇదా ఎక్కువ వాడేది అని అంటే దీన్ని ఎక్కువ వాడమమ్మ. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే వేరేది, అది కూడా చూపిస్తా. సేమ్ ఇదే డయాగ్రామ్ తీసుకుందాం. మనకి ఎఫ్ ఇక్కడ యాక్ట్ అవుతుంది కదా, ఆ ఎఫ్ని ఎక్స్టెండ్ చేయి, ఆ ఎఫ్ని ఎక్స్టెండ్ చేయి నువ్వు. నీకు ఇది కదా ఆర్ బార్. అయితే నువ్వు ఈ పాయింట్ నుండి ఫోర్స్కి ఒక పర్పెండిక్యులర్కి, ఫోర్స్ లైన్ ఏదైతే ఉందో దానికి ఒక పర్పెండిక్యులర్కి, దట్ ఈజ్ యువర్ ఆర్ పర్పెండిక్యులర్. ఏ పాయింట్ అబౌట్ అయితే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు ఆ పాయింట్ నుండి ఫోర్స్ లైన్ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ ఫోర్స్, ఆ లైన్ ఆఫ్ ఫోర్స్కి నువ్వు ఒక పర్పెండిక్యులర్కి దాన్ని నువ్వు ఆర్ పర్పెండిక్యులర్ అను. అమ్మ ఇదిగో నీకు గుర్తుందంటే ఇది మనం థీటా అని తీసుకున్నాం, అప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా థీటా కదా. అయితే ఏంటమ్మా సైన్ థీటా? ఒకసారి చెప్పు, సైన్ థీటా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్. ఇదిగో ఈ ట్రయాంగిల్ తీసుకో నువ్వు, ఈ వైట్ లైను, బ్లూ లైను, ఎల్లో లైన్ ఉన్నదాన్ని ట్రయాంగిల్ తీసుకో. సో సైన్ థీటా అని అంటే ఇట్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆర్ అనేది హైపోటెన్యూస్. ఆర్ అనేది హైపోటెన్యూస్ అని నాకు ఎలా తెలుసు? ఇదిగో నేనేం తీసుకున్నా, నేను ఒక పర్పెండిక్యులర్ గీసా ఆ లైన్కి. సో ఆబ్వియస్గా ఈ యాంగిల్ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేదే హైపోటెన్యూస్. సో సైన్ థీటా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో నువ్వు ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు? ఆర్ సైన్ థీటా అని రాయొచ్చు. సో అప్పుడు ఏదైతే టార్క్ ఉందో, ఏదైతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టార్క్ ఉందో, ఇదిగో ఆర్ఎఫ్ సైన్ థీటా కదా. అయితే ఈ సైన్ థీటాని ఆర్కి మల్టిప్లై చేయి, అప్పుడు అది ఆర్ సైన్ థీటా ఇంటూ ఎఫ్ అవుతుంది. నువ్వు ఆ ఆర్ సైన్ థీటాని ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఫోర్స్ ఫ్రమ్ ద పాయింట్ అబౌట్ విచ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ టార్క్. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇది వాడతాం. సో ఏదైతే ఫోర్స్ ఉండిద్దో ఆ ఫోర్స్ యొక్క లైన్ ఉండిద్ది కదా, దాన్ని లైన్ ఎక్స్టెండ్ చేసే. ఇదిగో ఫోర్స్ నీకు ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఇది ఫోర్స్, దాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసే ఒక పెద్ద స్ట్రైట్ లైన్ లాగి, ఒక పెద్ద స్ట్రైట్ లైన్ లాగా గీసి ఆ లైన్కి ఏ పాయింట్ అబౌట్ అయితే మనం టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఏ పాయింట్ అబౌట్ అయితే మనం టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఆ పాయింట్ నుండి ఫోర్స్ లైన్కి ఎంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేయి. అయితే మీకు ఇంకోటి ఏంటో చూపిస్తాను, ఎందుకంటే అది నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడే ఇదన్నమాట ఆర్బీడీలో. ఇప్పుడు ఇదిగో ఇది ఒక బాడీ. అయితే ఫోర్స్ ఎలా అప్లై అవుతుంది అని అంటే ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ అని అంటాడు. అప్పుడు నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేసావనుకో, ఎక్స్టెండ్ చేస్తే దాని ఎక్స్టెన్షన్ సెంటర్లో నుండి పాస్ అయ్యేదిగా. అప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ అబౌట్ నేను టార్క్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా, ఆ పాయింట్కి ఆ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంది? 0 కదా. ఎందుకు? ఆ పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ద లైన్. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? ఈ సిచ్యువేషన్లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0. సో టార్క్ ఏమవ్వాలి? 0 అవ్వాలి.
అంటే ఏదైతే ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ దాన్ని రొటేట్ చేయకూడదు. అదే కదా మనం ఇందాక నేర్చుకున్నాం. మీకు ఎవరికైనా డౌట్ ఉందనుకో కావాల్సి వస్తే ఒక సిచ్యువేషన్ తీసుకొని ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ తీసుకో. రాడ్కి నువ్వు ఫోర్స్ ఇలా అప్లై చేసావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హింజ్ అయిపోయింది రాడ్, ఇదిగో ఇక్కడ హింజ్ అయిపోయింది. ఇక్కడ ఈ రాడ్ ఎలా రొటేట్ అవ్వగలదు అని అంటే ఇట్ కెన్ రొటేట్ ఓన్లీ లైక్ దిస్. అంటే నేను ఎప్పుడైతే ఫోర్స్ ఇలా అప్లై చేస్తానో అప్పుడే అది రొటేట్ అవుతుంది. అదే నేను అప్లై చేసే ఫోర్స్ ఇలా అనుకో, ఇలా లాగుతున్నాను, ఇలా లాగుతుంటే నేను అప్లై చేసే ఫోర్స్ ఎక్కడి నుండి పాస్ అవుతుంది అంటే అబౌట్ ద పాయింట్ ఆఫ్ హింజ్. సో ఆ ఫోర్స్ ఈ పెన్నుని రొటేట్ చేయగలదా? నో, ఇట్ కాంట్ రొటేట్. సో గుర్తుపెట్టుకో అది. టార్క్ సెంటర్ నుండే క్యాలిక్యులేట్ చేస్తారా అని అడుగుతున్నాడు నేహాంత్. అవసరం లేదమ్మా, నువ్వు ఏ పాయింట్ నుండైనా టార్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ ఆఫ్ ద బాడీస్ ఆర్ గోయింగ్ టు బి రొటేటింగ్ అబౌట్ దేర్ సెంటర్. అందుకనే బై డిఫాల్ట్ మనం టార్క్ అబౌట్ సెంటర్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. కానీ అవసరమా ఎప్పుడు టార్క్ సెంటర్ నుండే క్యాలిక్యులేట్ చేయాలంటే అవసరం లేదు. అందుకనే మీకు ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టాను నేను, టార్క్ అబౌట్ ఏ పాయింట్. అబౌట్ ఏ పాయింట్ అన్నా తప్పితే అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ అని అనలేదుగా. అంటే నువ్వు ఏ పాయింట్ అన్నా తీసుకో స్పేస్లో, ఆ పాయింట్ దగ్గర నుండి ఏదైతే ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ ఎంత టార్క్ అప్లై చేస్తుందో క్యాలిక్యులేట్ చేయగలం. ఓకే ఫైన్. సరే, మరి జేఈ మెయిన్స్లో ఏ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ అడుగుతున్నాడో చూద్దాం. అసలు మరీ ఘోరం అన్నమాట. ఆర్ బార్లు ఇస్తాడు, ఎఫ్ బార్లు ఇస్తాడు, టార్క్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే నీకు క్రాస్ ప్రొడక్ట్ చేయడం తెలిసి ఉండాలి. సరే చూద్దాం. టార్క్ ఆఫ్ ఎ ఫోర్స్ ఎంత? ఫోర్స్ ఈజ్ 5i cap plus 3j cap minus 7k cap. About the origin is tau. Origin. Torque about origin. Torque about origin ఏమన్నాడు? It is given as tau. సరే, if the force act on the particle whose position vector, అంటే ఇదిగో ఫోర్స్ ఇక్కడెక్కడో యాక్ట్ అవుతుందమ్మా. అయితే దాని పొజిషన్ వెక్టర్ ఆరిజిన్ నుండి ఎంత అని అంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ 2i cap ప్లస్ 2j cap ప్లస్ k cap. సో ఇప్పుడు ఏం చేయాలి? లక్కీగా మనకి ఈ పాయింట్ నుండే క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో టార్క్ ఫార్ములాలో ఆర్ బారు, ఈ క్వశ్చన్లో ఉన్న ఆర్ బారు రెండు సేమే. ఇక్కడ నేను గీసిన ఆర్ బారు, టార్క్లో మనం వాడాల్సిన ఆర్ బారు సేమే. ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ టార్క్ అబౌట్ ఆరిజిన్. అప్పుడు టౌ ఏంటి? టౌ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో క్రాస్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి నీకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. దట్ ఈజ్ మ్యాట్రిక్స్ మెథడ్ ఒకటి ఉంది, అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది. నేను ఆ ఇంకో మెథడ్ వాడతాను, ఎందుకంటే అక్కడ కొంచెం బ్రెయిన్ వాడాలి. మ్యాట్రిక్స్ మెథడ్లో పెద్దగా బ్రెయిన్ వాడేది ఏమి ఉండదు. ఏంటి అదని అంటే మీరు ఆల్రెడీ ఈ పాటికే తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైనా మనం క్రాస్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఐ నుండి జే నువ్వు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నీకు కే వస్తుంది. జే కేని నువ్వు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నీకు ఐ వస్తుంది. కే ఐని నువ్వు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే కే క్రాస్ ఐ విల్ గివ్ యూ జే. అదే నువ్వు ఆపోజిట్ సెన్స్లో వెళ్ళావు అనుకో మైనస్ ఐన్ వస్తుంది, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఏదైతే 2i cap ఉందో దాన్ని దీన్ని మొత్తానికి మల్టిప్లై చేద్దాం. సో ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఎంత అంటే 0 అమ్మ. ఎందుకు? ఐ అంటే ఐ అండ్ ఐ విల్ బీ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అప్పుడు యాంగిల్ బిట్వీన్ దోస్ టూ ఎంత? 0. క్రాస్ ప్రోడక్ట్లో నీకేముంటుంది? సైన్ తీటా ఉంటుంది. సైన్ 0 ఎంత? 0. సో ఐ క్రాస్ ఐ ఏముండదు. ఐ క్రాస్ జే ఏంటి? కే. సో 2 into 3 అండ్ కే రావాలి, విచ్ ఈస్ 6k. నెక్స్ట్ ఐ క్రాస్ కే అంటే ఏంటి? నీకు ఆపోజిట్ అంటే మైనస్ జే రావాలి. సో 2 into -7 -14 ఇంటూ మైనస్ జే. సో
ఐతో మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు జేతో మల్టిప్లై చేద్దాం. జే క్రాస్ ఐ అంటే మైనస్ కే. అప్పుడు 2 × 5 +10 మైనస్ కే. సరే, జే క్రాస్ జే చేయాల్సిన అవసరం లేదు. జే క్రాస్ జే అనేది అంతా 0. జే క్రాస్ కే, ఇదిగో జే క్రాస్ కే అంటే ఐ. సో 2 × -7 -14 ఇంటూ జే క్రాస్ కే విచ్ ఈజ్ ఐ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం కే, వాట్ ఈస్ కే క్రాస్ ఐ? కే క్రాస్ ఐ ప్లస్ జే అమ్మ. సో కే ఇంటూ, సో 1 × 5 5 కే క్రాస్ ఐ జే. అయిపోయింది. సో కే క్రాస్ జే, కే క్రాస్ జే అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే -i క్యాప్. సో +3 × -i క్యాప్. కే క్రాస్ కే గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఐ క్యాప్లు అన్నీ దగ్గర పెట్టేద్దాం. -3i క్యాప్ -14i క్యాప్ అంటే -17i క్యాప్. జేలన్నీ దగ్గర పెడదాం. +14 +5 అంటే +19j క్యాప్. 6k -10 అంటే -4k క్యాప్. ఏ ఆప్షన్? సి ఆప్షన్. ఓకే, నైస్ మిస్టర్ రామ్ అండ్ సంతోష్, వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ చేయండి. అరే మర్చిపోయా, నేను హ్యాండ్ రిటన్ నోట్స్ పెట్టాను, చూసారా? ఏది సెంటర్ ఆఫ్ మాస్కి ఆర్బిడికి కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ పెట్టా. ఎంతమంది చూశారు? అది యూస్ఫుల్లో కాదో చెప్పండి. నా దగ్గర అన్ని చాప్టర్స్కి అట్లా నోట్స్ ఉంది, కానీ దాంతో డిసడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? అందులో నేను కొన్ని క్వశ్చన్స్ వేసుంటా, జస్ట్ క్వశ్చన్ నెంబర్స్ రాసి సొల్యూషన్ రాసేసి ఉంటా. అవి మీకు కొంచెం ఇబ్బంది, కానీ థియరీ వైజ్ చూసుకుంటే థియరీ వైజ్ ఇట్ విల్ బి యూస్ఫుల్. అలా అన్ని చాప్టర్స్ ఉన్నాయి. అందరు రెస్పాండ్ అవ్వండి, కావాల్సి వస్తే పెట్టేస్తా. ఏముంది, అది నేను ఆల్రెడీ రాసిన నోట్సే, నేను కొత్తగా కూర్చొని రాయాల్సింది కూడా ఏం లేదు. అన్ని చాప్టర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంతకుముందు SHM కూడా పెట్టా. ఏ ఫోర్స్ -pk cap. ఓకే, ఫోర్స్ ఈజ్ -pk cap. acts on the origin of the coordinate system. Torque about the point 2, -3 is. మా ఇదిగో ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగో వాడు మాట్లాడుతున్న పాయింట్ 2, -3. ఈ పాయింట్ అబౌట్ వాడికి టార్క్ కావాలి అంట. అండ్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ హియర్. అండ్ హౌ ఈజ్ ఇట్? -pk cap. సో అప్పుడు నీ వాట్ విల్ బి యువర్ ఆర్ బార్? ఇది నీ ఆర్ బార్. మరి ఎలా ఆ ఆర్ బార్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా? ఆ ఆర్ బార్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా అని అంటే, ఇదిగో ఏదైతే ఆరిజిన్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా 0, 0. సో ఎలాగమ్మా నువ్వు ఈ ఆర్ బార్ని క్యాలిక్యులేట్ చేయాలి? ఇదిగో ఈరోజేరా వెక్టర్స్ వీడియో చేశా దీని మీద. ఏదైతే నీకు హెడ్ తగులుతుందో, ఎక్కడైతే హెడ్ ఉండిద్దో ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ నువ్వు x2, y2 అండ్ z2 తీసుకో. టెయిల్ ఎక్కడైతే ఉండిద్దో దాన్ని x1, y1, z1 అని తీసుకో. నీ ఆర్ బార్ ఎంత అని అంటే x2 - x1 i క్యాప్, y2 - y1 j క్యాప్, z2 - z1 k క్యాప్. సో నీ x2 ఎంత? 0. నీ x1 ఎంత? 2. నీ y2 ఎంత? 0. నీ y1 ఎంత? -3.
సో అప్పుడు నీ ఆర్ బార్ ఎంత? -2i క్యాప్ ప్లస్ 3j క్యాప్. ఈరోజే చేశా వెక్టర్స్. ఇంకా మిగిలింది ఏంటంటే వెక్టర్స్ క్లాస్లో డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. అది కాకుండా మిగతాదంతా చేసా 2 క్లాసుల్లో. ఓకే ఫైన్. మనకు ఆర్ బార్ వచ్చేసింది, మనకి ఎఫ్ తెలుసు. మరి టార్క్ ఏంటి? టార్క్ ఏంటి అని అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ బార్ ఎంత? -2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ క్రాస్ -pk క్యాప్. ఒక్కసారమ్మా ఇక్కడ రాస్తాను ఒక పెద్ద బాక్స్లో i j k. i క్రాస్ j ఎంత అంటే k, j క్రాస్ k ఎంత అంటే i, k క్రాస్ i ఎంత అంటే j. సరే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇదిగో వీడి గురించి మాట్లాడదాం. i క్రాస్ k, i క్రాస్ k అంటే అది -j. -2 ఇంటూ -p నీకు 2p వస్తుంది. 2p. i క్రాస్ k ఎంత వచ్చింది? i క్రాస్ k ఈజ్ -j. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్లస్ j క్రాస్ k. j క్రాస్ k ఏంటి? i. అయితే 3 ఇంటూ -p ఎంత అంటే -3p అండ్ j క్రాస్ k ఈజ్ i. సో నీకు టార్క్ ఎంత వచ్చింది? టార్క్ ఎంత వచ్చిందని అంటే -3pi క్యాప్ -2pj క్యాప్ ఎంత వచ్చింది. ఓకే ఏ ఎంత? ఏ -3, బి ఎంత? -2 అయిపోయింది. సో ఏ ఏమో నీకు -3, బి ఏమో నీకు -2. సో నీకు a బై b ఎంత వస్తుంది అంటే 3/2. అప్పుడు నీకు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3. వెరీ గుడ్ సంతోష్. అమ్మా ఈ క్వశ్చన్ ఇప్పుడు చేయొద్దు, వెనక్కి వచ్చి చేద్దాం. నేను యాక్చువల్గా షిఫ్ట్ చేసేది మారినట్లేదు. యాక్చువల్గా నేను షిఫ్ట్ చేసా కానీ ఇది మారినట్లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు కాదు. ఫస్ట్ మనం ఈక్విలిబ్రియం గురించి మాట్లాడదాం. అమ్మ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? నాని ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తున్నా. మొత్తం చాప్టర్ చెప్పాలంటే ఆర్బీడీ 1.5 నెలలు పట్టిద్ది. సరే మనం ఆ టర్నింగ్ ఎఫెక్ట్ అంటున్నావు చూడు, అది టర్నింగ్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ అనే దాని కింద నేను కవర్ చేస్తా. రొటేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ అనే దానికి కవర్ చేస్తా. ఫస్ట్ నేను ఈక్విలిబ్రియం గురించి మాట్లాడతా. ఏంటనంటే అమ్మ మనకి ట్రాన్స్లేషన్లో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్లేషనల్ మోషన్ అని అంటే ఎఫ్ బార్. నువ్వు ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడితే ఏంటి నాన్న ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం? నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు మనం ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్తాంగా. అయితే మనకిప్పుడు రొటేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎవడ్రా బాడీని రొటేట్ చేస్తాడనంటే ఒక్క ఫోర్స్ అప్లై చేస్తే సరిపోదు. నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే బాడీ కంపల్సరీ రొటేట్ అవుతుందా అంటే లేదు, చెప్పలేం. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ యూ అప్లై ద ఫోర్స్. అప్పుడే మనకు అర్థమైంది ఏంటి అంటే టార్క్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎస్ ఇఫ్ దెర్ ఈస్ టార్క్ దెన్ ద బాడీ విల్ రొటేట్ అని చెప్పాడు. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రొటేటింగ్ ద బాడీ అని అంటే టార్క్. అప్పుడు మరి మనం రొటేషనల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాలి అని అంటే వాట్ షుడ్ బి ద నెట్ టార్క్? మనకి నెట్ టార్క్ ఏమవ్వాలి? నెట్ టార్క్ అనేది 0 అవ్వాలి, గుర్తుపెట్టుకో. సరే చాలా సింపుల్, చాలా సింపుల్. అప్లికేషన్ మాత్రం దోలు తీరిద్ది. ప్రాపర్గా చేస్తే కానీ ఆన్సర్లు రావు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ క్వశ్చన్ తీసుకో. ఏ యూనిఫామ్ ladder of mass 10 kg leans against a smooth vertical wall making an angle of 53 degrees with it. అంటే నువ్వు ఒక హారిజాంటల్ ఒక వర్టికల్ తీసుకో. ఇది వర్టికల్ వాల్ విచ్ ఈజ్ స్మూత్. ఇదిగో హారిజాంటల్ వాల్ మాత్రం రఫ్ అంట. ఒక ల్యాడర్ ఉంది, ఆ ల్యాడర్ని నేను సింపుల్గా ఒక లైన్తోనే రిప్రజెంట్ చేస్తా. అయితే ఈ యాంగిల్ని వాళ్ళు 53 degrees ఇచ్చారు. ఓకే సార్, బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మ్యాథ్స్ ఉంటుందా? అరే బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఎందుకు ఉంటుందిరా ఎంసెట్లో? ఇప్పుడు నీట్ కదా అయినా. నువ్వు ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ కోసం అయితే ఎస్ మ్యాథ్స్ ఉండిద్ది, నీకు బయాలజీ అండ్ బాటనీ ఉండవు. సరే, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డ్రా ఆల్ ద ఫోర్సెస్. ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది, ఈ కాంటాక్ట్ ఏ ఫోర్స్ అప్లై చేయగలదు? ఇట్ కెన్ అప్లై ఓన్లీ నార్మల్ ఫోర్స్. ఎందుకంటే వాడు అది స్మూత్ అని క్లియర్గా చెప్పాడు. ఇదిగో ఇక్కడ ఇంకో కాంటాక్ట్ ఉండిద్ది. సో ఇక్కడ N2 నార్మల్ రియాక్షన్. అది కాకుండా ద అదర్ అండ్ రెస్ట్ ఆన్ రఫ్ హారిజాంటల్ ఫ్లోర్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండిద్ది కదా. అండ్ ఇది కదలకుండా ఉంది అని అంటే ఈ N1ని ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ క్యాన్సిల్ అవుట్ చేసేయాలి. సో అన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ గీసేసా, అయిపోయింది, కుమ్మేసాం. మరి ఇంకోటి కూడా ఉందిగా, ఏంటది? నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఎక్కడ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రాడ్ ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ladder. అండ్ ఎంత అని అంటే mg. అన్ని ఫోర్సెస్ గీసేసామా లేదా? FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. కాంటాక్ట్స్ కౌంట్ చేసి ఈచ్ కాంటాక్ట్ని తీసుకొని వాటి ఫోర్సెస్ గీసేసాను. ఇదిగో ఈ కాంటాక్ట్కి ఓన్లీ నార్మల్ ఉంటుంది, ఈ కాంటాక్ట్కి నార్మల్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో కాంటాక్ట్స్ అయిపోయి ఇంకా నాన్ కాంటాక్ట్ ఫోర్స్ mg రాయాలి. ఓకే, అయిపోయింది. ఫైండ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ద ఫ్లోర్ ఎగ్జర్ట్స్ ఆన్ ద ladder. N2ని Fని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు రా. N2ని Fని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు చూడు, ఆ రాడ్ కదలట్లేదు అని అన్నాడు. కదలట్లేదు అంటే ఇట్ ఈస్ ఇన్ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంగా, అంటే నెట్ ఫోర్స్ 0 అవ్వాలి కదా. అంటే నెట్ ఫోర్స్ ఇన్ x డైరెక్షను 0 అవ్వాలి, నెట్ ఫోర్స్ ఇన్ y డైరెక్షను 0 అవ్వాలి. సో నువ్వు నెట్ ఫోర్స్ ఇన్ y డైరెక్షన్ 0 అవ్వాలి అని అంటే N2 షుడ్ బ్యాలెన్స్ అవుట్ mg. నెట్ ఫోర్స్ ఇన్ x డైరెక్షన్ 0 అవ్వాలి అని అంటే ఏదైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉందో అది N1ని క్యాన్సిల్ చేసేయాలి. అయితే దీనివల్ల నాకు వచ్చింది ఏంటి అని అంటే ఎంత నార్మల్ ఫోర్స్ ల్యాడర్ అప్లై చేస్తుంది, ఎంత నార్మల్ ఫోర్స్ ల్యాడర్ మీద ఉంటుంది బై ఫ్లోర్ అనేది తెలిసింది. కానీ నాకు ఫ్రిక్షనల్ ఫోర్స్ తెలియట్లా. కొంతమంది ఏం చేస్తారనంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ని μ టైమ్స్ N2 అని రాసేస్తారు. μ టైమ్స్ N2 అని రాయకూడదమ్మా. అంటిల్ అండ్ అన్లెస్ దే సే దట్ ద ladder ఈజ్ రెడీ టు మూవ్. నీకు ladder రెడీ టు మూవ్ ఉన్నప్పుడే నీకు లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఒకవేళ అది రెడీ టు మూవ్ లేకపోతే దేర్ విల్ బీ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత అంటే మనకు తెలియదు. ఇట్ కెన్ బి ఎనీ వాల్యూ బిట్వీన్ 0 to μsn. సో నేను ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం తీసుకున్నప్పుడు నాకు ఒక ఆన్సర్ వచ్చేసింది, కానీ నాకు F రాట్లా. నాకు ఇంకో ఈక్వేషన్ కావాలి, అప్పుడే నేను సాల్వ్ చేయగలను. అయితే ఈ రాడ్ రెస్ట్లో ఉంది, అని అంటే దాని అర్థం అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం అది రొటేట్ కూడా అవ్వట్లేదు. అంటే ఇట్ ఈజ్ ఇన్ రొటేషనల్ ఈక్విలిబ్రియం ఆల్సో కదా. అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో కూడా ఉన్నట్టే కదా. ఓకే, సో నేను అది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటే నెట్ టార్క్ ఏం తీసుకోవాలి? నెట్ టార్క్ 0 తీసుకోవాలి. అబౌట్ ఏ పాయింట్? అబౌట్ ఎనీ పాయింట్. ఎందుకు? నువ్వు ఏ పాయింట్ అయినా తీసుకో. ఒక్క నిమిషం రా. నువ్వు ఏ పాయింట్ అయినా తీసుకో, నువ్వు ఏ పాయింట్ దగ్గర నుండి దాన్ని చూసినా కానీ అది రొటేట్ అవుతున్నట్టుగా కనపడదు. నువ్వు ఏ పాయింట్ దగ్గర నుండి దాన్ని చూసినా కానీ
ఆ రాడ్ అనేది రొటేట్ అవుతూ కనపడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తానమ్మా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తా. ఏంటి అని అంటే, నువ్వు ఏ పాయింట్ దగ్గర నుండైనా క్యాలిక్యులేట్ చేయ, టార్క్ 0 రావాలి. అలాంటి సిచ్యువేషన్లో యూ గో ఫర్ ఏ పాయింట్ వేర్ మ్యాక్సిమం ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. సో నేను తక్కువ క్యాలిక్యులేషన్ రావడానికి టార్క్ అబౌట్ ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తా. ఆ పాయింట్ నేను ఏ పాయింట్ అని అనుకుంటా. సో టార్క్ అబౌట్ పాయింట్ ఏ 0 అవ్వాలి. ఎందుకు తీసుకున్నాను ఆ పాయింట్? ఎందుకు తీసుకున్నాను ఆ పాయింట్ అని అంటే, అమ్మా నేను టార్క్ అబౌట్ ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేశాను అనుకో, ఈ ఫోర్స్ ఆ పాయింట్ నుండి పాస్ అవుతున్నాయి. అప్పుడు ఆ 2 ఫోర్సుల వల్ల ఎంత టార్క్ ఉండిద్దమ్మా? 0. ఎందుకు? ఈ ఫోర్స్ అండ్ ఈ ఫోర్స్ రెండు ఆ పాయింట్ నుండి పాస్ అవుతూ ఉంటే దేర్ ఈజ్ నో పర్పెండిక్యులర్ రెసిస్టెన్స్ ఫర్ దట్ ఫోర్స్. అప్పుడు టార్క్ కాంట్రిబ్యూషన్ ఎంత? 0. ఇది ఒక ట్రిక్ అమ్మా, మీకు చాలా టైం అండ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు యూ గో ఫర్ ద పాయింట్ వేర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. అయితే అబౌట్ ఈ పాయింట్, ఇదిగో నీకు ఎంజీ ఉంది. ఎంజీ ఏ లైన్లో యాక్ట్ అవుతుంది? ఎంజీ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ దిస్ లైన్. అప్పుడు ఎంజీ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది కదా. మరి నాకు అది కావాలి. ఇదిగో ఏదమ్మా, ఈ లెంత్ ఉంది, ల్యాడర్ యొక్క లెంత్. ఈ లెంత్ నువ్వు ఎల్ తీసుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ లెంత్ ఎంత అవుతుంది? ఈ లెంత్ L/2 అవుతుంది. అండ్ ఈ యాంగిల్ ఎంత? 37 degrees. ఎలా తెలుసు? ఇదిగో ఇక్కడ 53 ఇచ్చాడు కాబట్టి. మరి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఇది L/2. సో L/2 cos 37 కదా. సరే, నెక్స్ట్ మనకి N1 ఫోర్స్కి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందమ్మా. మనకి N1 ఫోర్స్కి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సో N1 ఫోర్స్ని ఎక్స్టెండ్ చేయి. సో ఈ పాయింట్ నుండి ఏంట్రా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది. నీకు టోటల్ లెంత్ L. సో ఈ డిస్టెన్స్ సేమేగా, అంటే ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఇది నువ్వు L తీసుకుంటే ఇది 37 అయినప్పుడు ఆపోజిట్ ఎంత? ఇది మొత్తం L. నీకు కావాల్సింది ఈ డిస్టెన్స్, ఈ యాంగిల్ 37 అంటే L sin 37 కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, N2F అనేవేమో అసలు 0 టార్క్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎంజీ ఎలా ఉంది? మనం క్యాలిక్యులేట్ చేస్తున్న పాయింట్ ఏది? పాయింట్ ఏ పాయింట్ అబౌట్ విచ్, ఏ పాయింట్ అయితే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తావో, ఏ పాయింట్ అబౌట్ అయితే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తావో, నువ్వేం అజ్యూమ్ చేసుకుంటావు అంటే అబౌట్ ఆ పాయింట్ ఆ బాడీ అనేది ఫిక్స్ అయ్యి ఉందని అనుకో. ఇప్పుడు ఎంజీ ఏం చేస్తుంది? ఎంజీ ఎలా యాక్ట్ అవుతుంది కిందకి. సో ఆ ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంటే అది రాడ్ని ఎలా రొటేట్ చేయాలని చూస్తున్నావు చూడు. ఇదిగో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అబౌట్ ఏ పాయింట్ అయితే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తావో అబౌట్ ఆ పాయింట్ ఆ రాడ్ అనేది ఫిక్స్ అయ్యి ఉన్నట్టుగా తీసుకో అర్థం కావడానికి. ఎంజీ అనే ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? కిందకి యాక్ట్ అవుతుంది. సో నువ్వు నీ ఫింగర్తో రాడ్ని కిందకి నెట్టు. ఎలా రొటేట్ అవుతుంది అది? మీ కళ్ళకి ఇలా రొటేట్ అవుతుందిగా. ఏంటి ఈ రొటేషన్? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? ఏంటి ఈ రొటేషన్? ఈ ఎంజీ అనేది దీన్ని ఇలా నెడుతుంది. సో ఎలా రొటేట్ చేస్తుంది? క్లాక్ వైజ్. సో టార్క్ డ్యూ టు ఎంజీ తీసుకోవాలి, టార్క్ డ్యూ టు N1 తీసుకోవాలి. ఆ రెండు సమ్ 0 రావాలి. అయితే టార్క్ డ్యూ టు ఎంజీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L/2 cos 37 ఇంటూ ద ఫోర్స్ ఎంజీ. అది ఎలా యాక్ట్ అవుతుంది? ఆ ఎంజీ ఇలా యాక్ట్ అవడం వల్ల రాడ్ని ఇలా రొటేట్ చేయాలని ట్రై చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్ సెన్స్. సో డైరెక్షన్ ఆఫ్ టార్క్ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు చెప్పాను కదా, నువ్వు ఏ పాయింట్ అబౌట్ అయితే టార్క్ క్యాలిక్యులేట్ చేస్తావో ఆ బాడీ ఆ పాయింట్ అబౌట్ ఫిక్స్ అయినట్టుగా తీసుకో. సో ఈ ఎంజీ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రొటేట్ చేయాలని చూస్తుంది. సో ద బాడీ ఈజ్ ట్రైన్ టు రొటేట్ క్లాక్ వైజ్. సో అది క్లాక్ వైజ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు N1 గురించి మాట్లాడదాం. ఇదిగో అమ్మా, నేను అబౌట్ ఏ పాయింట్ N1 ఏం చేస్తుందిరా? N1 ఇలా నెడుతుంది కదా, ఇలా నెడుతుంది కదా. సో దాన్ని నేను ఇలా టిప్ని ఇలా నెట్టాను అనుకో, ఏమవుతుంది? నేను ఇలా నెడితే ఏమవుతుంది చూడు.
నేను ఇలా నెడితే ఎలా రొటేట్ అవుతుంది అది? యాంటీ క్లాక్ వైజ్. సో టార్క్ డ్యూ టు N1 ఎంత? ఇట్ విల్ బీ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎంతది? L sin 37 ఇంటూ ఫోర్స్ ఎంత? N1. ఇది ఎలా టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది? యాంటీ క్లాక్ వైజ్. చూడు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయిగా, అందుకే క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. ఇప్పుడు చెప్పు N1 ఎంత? ఇప్పుడు చెప్పు N1 వాల్యూ ఎంత? N1 వాల్యూ L అనేది కామన్ అమ్మా. సో mg cos 37/2 డివైడెడ్ బై sin 37. ఇది నీ N1 వాల్యూ. ఏదైతే N1 వాల్యూ ఉందో అదే నీ ఫ్రిక్షనల్ ఫోర్స్. నేను పర్పస్ఫుల్గా ఈ క్వశ్చన్ని పిక్ చేశా. ఎందుకనంటే చాలామందికి డైరెక్షన్ ఆఫ్ టార్క్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో డైరెక్షన్ ఆఫ్ టార్క్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పడేసా ఇక్కడ. అబౌట్ ఏ పాయింట్ అయితే నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తావో ఆ బాడీ అబౌట్ దట్ పాయింట్ రొటేట్ అవ్వడానికి ప్రయత్నిస్తుందని అనుకో. అప్పుడు నువ్వు విజువలైజ్ చేసుకో ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో. నేను టార్క్ అబౌట్ ఏ పాయింట్ తీసుకుంటున్నా. సో అబౌట్ ఏ పాయింట్ దాన్ని ఫిక్స్ చేసినట్టు తీసుకో. mg దాని కిందకి నెడుతుంది, అప్పుడు ఎలా రొటేట్ అవ్వాలి? అది ఆబ్వియస్గా క్లాక్ వైజ్. N1 దాన్ని ఇలా నెడుతుంది, అప్పుడు అది ఎలా రొటేట్ అవ్వాలి? యాంటీ క్లాక్ వైజ్. అవే నేను గీసేసాను అంతే. ఓకే, సంహిత బుడల అమ్మ క్లాసెస్ ప్లీజ్ రెగ్యులర్గా తీసుకోండి అని అడుగుతున్నారు కదా. నేను స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు తెలిసి నేను బ్రేక్ తీసుకుంది లాస్ట్ వీకే. మీకు తెలియదు అనుకుంటే ఎందుకు బ్రేక్ తీసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు బాగా సీరియస్గా ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉంటే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. మీరు ఇలా ప్లీజ్ క్లాసెస్ రెగ్యులర్గా తీసుకోండి అని అన్నప్పుడు నాకు ఎలా ఉండిద్ది అంటే నేను ఏదో జస్ట్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నట్టు అనుకుంటున్నారేమో అనిపించింది. కొంచెం బాధగా ఉండిద్ది. నాకు బాగాలేని టైంలో కూడా నేను క్లాస్ తీసుకొనే వెళ్ళాను. సో నేను తీసుకోవట్లేదని అంటే అది కంపల్సరీ ఇంకా ఇన్నోవేటివ్ అంటే ఇంక నేను ఇంకేమి చేయలేను, నాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అనుకున్నప్పుడే నేను అలా చేస్తాను క్లాస్ తీసుకోకుండా. లేకపోతే నేను తీసుకుంటా. నాకు ఈవెన్ గుర్తుందా మీకు, ఒక వీక్ నాకు స్టూడియోస్ టైట్ అయినాయి అంటే అసలు నాకు స్టూడియో దొరకనప్పుడు నేను ఏం చేశా, రికార్డింగ్స్ అన్నా పెట్టాను తప్పితే క్లాస్ తీసుకోకుండా వదిలేయలేదు. సరేనమ్మా, ఈ క్వశ్చన్ చేయండి. A meter scale is balanced on a knife edge at its center when two coins each of mass 10 grams are put on, one on the top of the other at 10 centimeter mark. The scale is found to be balanced at 40 centimeters mark. ఓకే అమ్మా, ఒక్క నిమిషం బొమ్మ గీయండి. ఇదిగో ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంది, లెట్సే ఇక్కడ 40 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 50 సెంటీమీటర్స్ ఉంది. అయితే ఎక్కడ బ్యాలెన్స్ చేసాడు కాయిన్స్ పెట్టినప్పుడు? ఇదిగో ఈ పాయింట్ అబౌట్ బ్యాలెన్స్ చేసాడంట. ఇదే నైఫ్ యొక్క ఎడ్జ్. ఇక్కడ కాయిన్స్ పెట్టున్నాడమ్మా, కాయిన్స్ని గీద్దాం. 2 కాయిన్స్ పెట్టున్నాడు. అప్పుడు ఆ కాయిన్స్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయనంటే 20 గ్రామ్స్ కదా, అంటే 20 × 10⁻³ మాస్ ఇంటూ జీ అంత ఫోర్స్. అది కాకుండా స్కేల్ యొక్క వెయిట్ అబౌట్ ఇట్ సెంటర్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని మనం mg తీసుకుందాం. ఓకే, అయితేనమ్మా నేను టార్క్ అబౌట్ ఈ పాయింట్ తీసుకుంటా. ఎందుకో చెప్పనా? ఎందుకంటే మనం నైఫ్ మాట్లాడుతున్నాం. ఆ నైఫ్ ఏదైతే ఉండిద్దో అది ఒక కాంటాక్ట్. సో దానివల్ల నార్మల్ రియాక్షన్ ఉండిద్ది కదా.
ఆ నార్మల్ రియాక్షన్ ఎంతో నాకు తెలీదు. నాకు తెలియని వాటిని నేను దాన్ని బయటికి నెట్టేయాలనుకో, ఆ పాయింట్ అబౌట్ నువ్వు టార్క్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఎన్ అనేది మనకి ఈక్వేషన్లో రాదు, ఎందుకంటే దట్ డజంట్ కాంట్రిబ్యూట్ ఫర్ టార్క్. సో ఆ పాయింట్ని నేను ఏ అని తీసుకుంటా. సో టార్క్ అబౌట్ ఏ గురించి మాట్లాడితే ఇట్ షుడ్ బి 0, ఎందుకనంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ అని వాడే చెప్పాడు. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ అని వాడే చెప్పాడు అంటే ఇట్ వోంట్ రొటేట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రొటేటింగ్, వాట్ షుడ్ బి ద నెట్ టార్క్? 0 అబౌట్ ఎనీ పాయింట్. ఇఫ్ ఎ బాడీ ఈజ్ నాట్ రొటేటింగ్, దెన్ అబౌట్ ఎనీ పాయింట్ ఇన్ స్పేస్ టార్క్ 0 అవ్వాలి. సెంగేజ్కి క్వశ్చన్ ఇల్లస్ట్రేషన్స్ క్వశ్చన్స్ కోసం సెంగేజ్ ఇల్లస్ట్రేషన్స్ చేయొచ్చమ్మా, చేయొచ్చు. ఓకే, అయితే ఏమేమి ఫోర్స్లు ఉన్నాయరా? టార్క్ డ్యూ టు ఎన్ ఉంది, టార్క్ డ్యూ టు వెయిట్ ఆఫ్ ద కాయిన్స్ ఉన్నాయి, అండ్ టార్క్ డ్యూ టు వెయిట్ ఆఫ్ ద స్కేల్ ఇట్ సెల్ఫ్ కూడా ఉంది. అయితే టార్క్ డ్యూ టు ఎన్ ఏంట్రా బాబు అని అంటే 0. ఇప్పుడు ఒకసారి చెప్పండి రా, టార్క్ డ్యూ టు కాయిన్స్ యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా? ఇదిగో వెయిట్ ఆఫ్ ద కాయిన్స్ దాన్ని ఇలా నెడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది స్కేల్ తీసుకున్నావనంటే నీకు వెయిట్ ఆఫ్ ద కాయిన్స్ ఇక్కడ ఇలా నెడుతున్నాయి. ఇలా నెట్టినప్పుడు ఆ స్కేల్ ఎలా మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది చూడు, ఎలా మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఇలా నెడుతుంటే, నేను ఇక్కడ ఇలా నెడుతుంటే ఇది ఇలా మూవ్ అవ్వాలని ట్రై చేస్తుంది. అంటే ఈ ఫోర్స్ వల్ల ఇది ఇలా రొటేట్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఆ రొటేషన్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. అయితే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలమ్మా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చెప్పు? ఇదేమో 10 సెంటీమీటర్ మార్క్, ఇదేమో 40 సెంటీమీటర్ మార్క్, అంటే డిస్టెన్స్ ఎంత? 30. సో దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో 30 సెంటీమీటర్స్, విచ్ ఈస్ 30 × 10⁻². దాని ఫోర్స్ ఎంత అంటే 20 × 10⁻³ g. ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అది కాకుండా మనకి వెయిట్ కూడా యాక్ట్ అవుతుంది కదా. వెయిట్ ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా అని అంటే 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎందుకు? 40 దగ్గర బ్యాలెన్స్ అయింది, వెయిట్ ఏమో 50 దగ్గర యాక్ట్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్, అంటే 10 × 10⁻². దాని వెయిట్ ఎంత మనకు తెలియదు, mg. కానీ ఆ mg ఎలా రొటేట్ చేయాలని చూస్తుంది? క్లాక్ వైజ్. చెప్పా కదా, ఇదిగో ఏ పాయింట్ దగ్గర నువ్వు దాన్ని హోల్డ్ చేసావనంటే mg ఇక్కడ యాక్ట్ అవుతుంది, కిందకి యాక్ట్ అవుతుంది. సో mg కిందకి యాక్ట్ అయితే ఆ mg ఏం చేస్తుంది? దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేయాలని చూస్తుంది. విల్ బీ ఈక్వల్ టు 0. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అందుకే అవి క్యాన్సిల్ చేసుకుంటున్నాయి కదా. ఇప్పుడు చెప్పమ్మా, నేను కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ యాంటీ క్లాక్ వైజ్ని పాజిటివ్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా 30 × 10⁻² ఇంటూ 20 × 10⁻³ g ఇది మైనస్ అవుతుంది. సో దీన్ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తాను, ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ అయితే క్లాక్ వైజ్ నెగిటివ్. సో ఇది నెగిటివ్ అవుతుంది, నేను రైట్ సైడ్ తీసుకెళ్తా. రైట్ సైడ్ తీసుకెళ్తే 10 × 10⁻² ఇంటూ m ఇంటూ జీని క్యాన్సిల్ చేసే, 10⁻² 10⁻² క్యాన్సిల్ చేసే, ఒక 0ని క్యాన్సిల్ చేసే. అప్పుడు నీకు m ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 60 × 10⁻³ kg అవుతుంది. అంటే ఎంత? ఇట్ విల్ బి 60 grams. కానీ వాడు 60 grams అదా ఇదా అని అడగలేదు, వాడు కేజీల్లోనే అడిగేశాడు. సో దిస్ ఈజ్ 6 × 10⁻² kg. సో నీ ఆన్సర్ ఎంత అంటే 6. వాట్ ఈస్ ద వాల్యూ అని అంటే 6. ఓన్లీ హెచ్సి వర్మ యూస్ఫుల్ ఉండదమ్మా, క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా సాల్వ్ చేయండి, ఇది కూడా సాల్వ్ చేయండి. ఇన్ ద ఫిగర్ ద యూనిఫామ్ గేట్, అదిగో కనపడుతుంది, అది గేట్, weighs 300 Newton and is 3 meter wide and 2 meter high. It is supported by a hinge. It is supported by a hinge at the bottom left corner and a horizontal cable at the top left corner as shown. అమ్మా ఇదిగో ఇక్కడ అంట హింజ్ ఉందంట, ఇక్కడేమో కేబుల్ ఉందంట.
సో నేను గేట్ గురించి మాట్లాడితే గేట్కి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, హౌ మెనీ కాంటాక్ట్స్ ద గేట్ హ్యాస్, ఇట్ ఈస్ హ్యావింగ్ కాంటాక్ట్ విత్ ద హింజ్. సో ఏదైతే హింజ్ ఉందో ఆ హింజ్ ఒక హారిజాంటల్ ఫోర్స్ ఒక వర్టికల్ ఫోర్స్ అప్లై చేస్తుందని తీసుకుందాం. ఎందుకంటే హింజ్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో మనకు తెలియనప్పుడు దానికి ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఒక వర్టికల్ కాంపోనెంట్ ఉందని తీసుకో. ఓకే, స్ట్రింగ్ ఉంది కదా, కేబుల్ టెన్షనల్ ఫోర్స్ అప్లై చేసిద్ది, అయిపోయిందిగా. కాంటాక్ట్ ఫోర్సెస్ అయిపోయాయిగా. ఇప్పుడు నీకు మిగిలింది ఏంటి, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏంటి నాన్ కాంటాక్ట్ ఫోర్స్? వెయిట్ ఆఫ్ ద గేట్ కదా. వెయిట్ ఆఫ్ ద గేట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఆబ్వియస్గా అట్ ఇట్ సెంటర్. ఈ డిస్టెన్స్ ఎంత అని అంటే నాకు ఈ డిస్టెన్స్ మొత్తం 3 మీటర్స్ అని తెలుసు. సో ఈ డిస్టెన్స్ 3/2 మీటర్స్. ఈ డిస్టెన్స్ ఎంత అని అంటే అదిగో అక్కడ ఉంది, ఎంత అని అంటే ఇట్ ఈస్ 2 మీటర్స్. సో నాకు వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద కేబుల్, అంటే టీ కావాలి. నీకు హెచ్వి హెచ్హెచ్ అనేవి తెలియవు అండ్ అవి నాకు అవసరం లేదు ప్రస్తుతానికి అని అనుకుంటున్నా. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఫోర్స్ దట్ హింజ్ ఎగ్జర్ట్స్ ఆన్ ద గేట్, అది కూడా కనుక్కోమన్నాడు. కానీ ఫస్ట్ టీ కనుక్కోమన్నాడు కదా. సో నేనేం చేస్తానంటే టార్క్ అబౌట్ ఈ పాయింట్ తీసుకుంటా, ఈ పాయింట్ ఏ తీసుకుంటా. అప్పుడు టార్క్ అబౌట్ ఏ ఏమవ్వాలి, టార్క్ అబౌట్ ఏ ఏమవ్వాలి? 0. ఎందుకు? ఆ గేట్ రొటేట్ అవ్వట్లేదు కదా, ఇట్స్ ఇన్ ఈక్విలిబ్రియం. సరే, అప్పుడు టార్క్ డ్యూ టు హింజ్ ఉండిద్దా? ఉండదు. ఎందుకు? ఏదైతే హెచ్హెచ్ ఏదైతే హెచ్వి గురించి మాట్లాడుతున్నామో ఆ రెండు పాసింగ్ త్రూ ఏ అంటే వాటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు. అంటే హెచ్వి అనేది రొటేట్ చేయడానికి ట్రై చేయవు. సరే, మరి టీ ఎలా రొటేట్ చేయాలని చూస్తుందమ్మా. ఇదిగో దీన్ని నువ్వు గేట్ అని తీసుకో, ఇక్కడ హింజ్ చేస్తున్నావు. ఆ టీ ఏం చేయాలని చూస్తుంది? టీ ఈస్ ట్రైన్ టు రొటేట్ ఇట్ లైక్ దిస్. సో ఆ టీ ప్రొవైడ్ చేసే టార్క్ యాంటీ క్లాక్ వైజ్ కదా. సో దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా? 2. ఫోర్స్ ఎంతమ్మా? టీ. ఎలాగమ్మా డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్. అయిపోయింది. ఇక మిగిలింది ఒకటే ఒక ఫోర్స్, వెయిట్. అమ్మ ఇదిగో ఈ పాయింట్ అబౌట్ తీసుకో, ఎంజీ ఎలా చేయాలని చూస్తుంది? ఎంజీ ఈస్ ట్రైన్ టు రొటేట్ ఇట్ క్లాక్ వైజ్. దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 3/2. ఫోర్స్ ఎంత? ఎంజీ. ఎలా రొటేట్ చేయాలని చూస్తుంది? క్లాక్ వైజ్. రెండు ఏమవ్వాలి? క్యాన్సిల్ అవ్వాలి. సో నేను యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకున్నాను అనుకో, అప్పుడు 2 × t మైనస్ 3/2 mg షుడ్ బి ఈక్వల్ టు వాట్? 0. అప్పుడు టీ ఎంత? టీ ఈజ్ 3/4 mg. మాస్ ఆఫ్ ద గేట్ ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా వెయిటే ఇచ్చేసాడు, డైరెక్ట్గా ఎంజీ వాల్యూ ఇచ్చేసాడు. ఎంత? 3/4 × 300. సో నీకు 900/4 వస్తుంది. సో టెన్షనల్ ఫోర్స్ ఎంత? 900/4. ఇప్పుడమ్మా హెచ్హెచ్ క్యాలిక్యులేట్ చేయి. రొటేషనల్ ఈక్విలిబ్రియం నువ్వు తీసుకున్నావు అనుకో, యూ విల్ గెట్ వన్ ఎక్స్ట్రా ఈక్వేషన్. ఏంటది అని అంటే నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ ఈ గేట్ రొటేషనల్ ఈక్విలిబ్రియంతో పాటుగా ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో కూడా ఉందిగా, ఎందుకంటే ఆ గేట్ కదలట్లేదు. సో నెట్ ఫోర్స్ ఏమవ్వాలి? 0. సో నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ 0 అవ్వాలి, నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ కూడా 0 అవ్వాలి. ఎక్స్ డైరెక్షన్లో అమ్మా ఈ హెచ్హెచ్ టీని క్యాన్సిల్ చేసి పడేయాలి, టీని క్యాన్సిల్ చేసి పడేయాలి. ఓకే, ఆ టీ వాల్యూ నీకు తెలుసు. నెట్ ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ కూడా ఏమవ్వాలి? 0 అవ్వాలి. అప్పుడు ఏదైతే హింజ్ ఫోర్స్ ఉందో హింజ్ ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ షుడ్ బ్యాలెన్స్ అవుట్ ఎంజీ. అయిపోయింది కదా. నీకు హింజ్ ఫోర్స్ యొక్క కాంపోనెంట్స్ వచ్చాయి. ఏంటి? నీకు హెచ్వి వచ్చింది, హెచ్ వచ్చింది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫోర్సే నీకు హింజ్ ఫోర్స్. మరి ఏంటి రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 ఫోర్సెస్? √of hh² + hv². అంతే. నీకు ఒక 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయనుకో, రిజల్టెంట్ ఆఫ్ దోస్ 2 వెక్టర్స్ ఏంట్రా బాబు అని అంటే √of ఫస్ట్ వెక్టర్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వెక్టర్ స్క్వేర్.
ఎవరికైనా అర్థం కాలేదనుకో, ఇదిగో ఒక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఉంది, లెట్స్ సే సమ్ వెక్టర్ ఏ బార్. లెట్ us say some vector a bar is 2i cap plus 3j cap. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది మీకు తెలుసు కదా. సో ఏమైంది ఇక్కడ, నువ్వు దీన్ని ఒక వెక్టర్ కింద తీసుకో, దీన్ని ఒక వెక్టర్ కింద తీసుకో, ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. ఐ క్యాప్ జే క్యాప్ కదా. సో మరి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్, ఆ రెండు మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90. సేమ్ థింగ్, ఈ రెండు మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 90. సో దీని రిజల్టెంట్ ఎంత అని అంటే అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్వి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ అమ్మా. ఇది ఒక మంచి క్వశ్చన్, చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అందుకే నేను దీన్ని మీకు హోంవర్క్ కింద ఇస్తున్నా. బట్ హింట్ ఇస్తా. హింట్ ఏంటి అని అంటే, ఆ బాడీ ఏదైతే ఉందో యాక్చువల్గా దే డిడెంట్ డ్రా ఇట్ టు ప్రాపర్ స్కేల్. గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో. ఈ బాడీ మొత్తం మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? దీనికి ఒకే ఒక కాంటాక్ట్ ఉంది. ఏంటి ఆ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ విత్ స్ట్రింగ్. సో దేర్ విల్ బి టెన్షనల్ ఫోర్స్. ఇంకా దీనికి ఉన్న ఏకైక ఫోర్స్ మిగిలిపోయింది ఏంటి అని అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ విచ్ ఈజ్ ఎంజీ. అవునా కాదా? అవును అమ్మా. నేను టార్క్ అబౌట్ ఏ తీసుకున్నాను అనుకో, టార్క్ అబౌట్ ఏ 0 రావాలి. ఎందుకు? బికాస్ దట్ ఈస్ నాట్ రొటేటింగ్. ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? టార్క్ డ్యూ టు టెన్షన్ ఉంటుంది, టార్క్ డ్యూ టు వెయిట్ ఉంటుంది. అయితే టార్క్ డ్యూ టు టెన్షన్ అనేది 0 అమ్మ. ఎందుకు? ఆ టెన్షనల్ ఫోర్స్ అనేది ఆ పాయింట్ నుండి పాస్ అవుతుంది. సో దెర్ ఈస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? టార్క్ డ్యూ టు వెయిట్ అనేది 0 వస్తుంది. దాని అర్థం ఏంటి? ఈ బాడీ యొక్క వెయిట్ కూడా ఈ లైన్లోనే యాక్ట్ అవ్వాలి, సచ్ దట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి 0. ఎందుకు? టార్క్ డ్యూ టు వెయిట్ కూడా 0 రావాలని చూపించింది మనకి ఈక్వేషన్స్. అంటే ఒకవేళ ఈ బాడీ యొక్క వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అని మనం తీసుకుంటే, అప్పుడు నువ్వు దీన్ని ఎక్స్టెండ్ చేయి, ఫోర్స్ని ఎక్స్టెండ్ చేయి. నీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఉంది. ఒకవేళ నీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందనుకో, మరి టార్క్ అప్లై అవ్వాలిగా. కానీ టార్క్ ఏమవుతుంది? 0. డౌట్ ఉందనుకో, ఇంకా డౌట్గా ఉందనుకో, ఇంకో బొమ్మ గీస్తా. ఒకవేళ ఈ బాడీ యొక్క వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్ట్ అవుతుంటే, ఆ ఫోర్స్ని నువ్వు ఎక్స్టెండ్ చేయి. ఎక్స్టెండ్ చేస్తే నీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది అబౌట్ దిస్ పాయింట్. నీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండి ఫోర్స్ ఉందనుకో, మరి ఆబ్వియస్గా టార్క్ యాక్ట్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఏం సజెషన్ వస్తుంది మనకి ఈక్వేషన్స్ ద్వారా? టార్క్ డ్యూ టు వెయిట్ అనేది 0 రావాలని ఉంది. అంటే డెఫినెట్లీ ఎక్కడ యాక్ట్ అవ్వాలి వెయిట్? డెఫినెట్గా వెయిట్ ఈ లైన్లోనే యాక్ట్ అవ్వాలి. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దట్ రాడ్ ఎక్కడ ఉండాలి? ఈ వర్టికల్ లైన్లోనే ఉండాలి. అదే నేను ఇచ్చే హింట్. ఇంకో హింట్ ఏంటనంటే, ఈ బొమ్మ ఉంది కదా, దీన్ని కొంచెం రొటేట్ చేసి చూడండి. ఎందుకంటే ఇలా బెండ్ చేసి చూడాలంటే మనకు కష్టం. ఈ డయాగ్రామ్ని రొటేట్ చేయండి. అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉండాలంటే ఈ వర్టికల్ లైన్ మీద ఉండాలి. నువ్వు బొమ్మని రొటేట్ చేసినప్పుడు ఆ వర్టికల్ లైన్ కూడా రొటేట్ అవుతుంది. అదే నేను మీకు ఇచ్చే హింట్. ట్రై చేయండి అమ్మా, ట్రై చేయండి. మీకు పోయేది ఏమీ లేదు. రైట్, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. నేను ఆల్మోస్ట్ మొత్తం క్వశ్చన్ అంతా సాల్వ్ చేస్తాను. మీకు నేను అల్టిమేట్గా ఇచ్చింది ఏంటంటే, ఇదిగో ఈ రాడ్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ది ఏదో ఉంది కదా,
దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నీకు ఆ వర్టికల్ లైన్ మీద లై అవ్వాలి. నీకు సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు. ఈ రాడ్ తీసుకో, ఈ రాడ్ తీసుకో, 2 రాడ్స్. ఆ 2 రాడ్స్ని నువ్వు 2 పాయింట్ మాసెస్ కింద రిప్లేస్ చేయొచ్చు అట్ దేర్ జామెట్రికల్ సెంటర్స్. అండ్ దెన్ క్యాలిక్యులేట్ ద ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇదిగో నీకు ఈ లైన్ మీద సెంటర్ ఆఫ్ మాస్ లై అవ్వాలి. ఓకే, అదే నేను ఇచ్చే హింట్. ఇప్పుడు మన ఉమా మాట్లాడుతానండి కదా, నాని ఉమా, సార్ రొటేషనల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడలేదని. అన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏంటి? టార్క్ మాట్లాడాం. టార్క్ మాట్లాడిన తర్వాత ఆరాధ్య, విచ్ బుక్ ఈజ్ గుడ్ ఫర్ మోర్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్? అమ్మా సెంగేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి అమ్మా, లేదా ఏదో కోచింగ్ మెటీరియల్ తీసుకో, అందులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. నీకు అరౌండ్ 150 to 200 క్వశ్చన్స్ పర్ చాప్టర్ ఉన్న ఏ బుక్ అయినా పర్లా, ఎందుకంటే ఒకరినొకరు కాపీ కొట్టుకునే వాళ్ళే అందరూ. ఓకే, మనం ఏదైనా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఏం చేసాం? ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం? ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాం. ఆ తర్వాత కదా మనం బాడీ మూవ్ అయ్యేదాని గురించి మాట్లాడాం. సో ఇక్కడ కూడా నేను మీకు టార్క్ చూపించా. టార్క్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రొటేటింగ్ ఏ బాడీ. ఆ తర్వాత మనం రొటేషనల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడాం. ఇప్పుడు బాడీ ఈక్విలిబ్రియంలో ఉండదు, బాడీ విల్ రొటేట్. సరే, ఒక బాడీ రొటేట్ అయితే ఏమైందో చూద్దాం. ఏ బాడీ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఇదమ్మా యాక్సిస్. నేను ఒక ర్యాండమ్ బాడీ తీసుకున్నా అండ్ ఈ బాడీ అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవుతుంది అని తీసుకున్నా. అప్పుడు ఈ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ పాయింట్ మాసెస్ కదా. ఈ పాయింట్ మాస్ ఒక r డిస్టెన్స్లో ఉంది. నేను దిస్ ఈజ్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా అని తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఏదైతే నేను ఈ బ్లూ దాన్ని గీసానో ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్ కదా, అవునా కాదా? సో దాన్ని నేను సపరేట్గా గీస్తా. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్. ఏదైతే మనం మాస్ గురించి మాట్లాడుతున్నామో ఎలోన్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సర్క్యులర్ మోషన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ఫా. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ఫా, దీనికి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉండేదిగా, ఎంతది? r ఆల్ఫా. అది కాకుండా నార్మల్ యాక్సలరేషన్ ఉండేది కదా, ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉండేది కదా, అది ఎంత అంటే r ఒమేగా స్క్వేర్. అయితేనమ్మా మనం ఏదైతే r ఒమేగా స్క్వేర్ గురించి మాట్లాడతామో, ఏదైతే ఆ యాక్సలరేషన్ ఉందో ఈ యాక్సలరేషన్ ఈజ్ పాసింగ్ త్రూ ద యాక్సెస్, అంటే ఇట్ వోంట్ కాంట్రిబ్యూట్ ఫర్ టార్క్. మరి ఎవడ్రా టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తారంటే ఓన్లీ టాంజెన్షియల్ ఫోర్స్. ఈ ఫోర్స్ మాత్రమే. ఎందుకంటే ఇదిగో ఈ పార్టికల్ రొటేట్ అవుతుంది అనుకో, ఇక్కడ ఇది బయటికి రావాలని చూస్తుంది అండ్ దాని టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అంటే r ఆల్ఫా, బయటకు వచ్చి ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది సర్కిల్. సో టాంజెన్షియల్ ఫోర్స్ మాత్రమే నీకు టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఆ ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందమ్మా అని అంటే ఆ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ r. సో ఆ పార్టికల్ ఎంత టార్క్ ఎక్స్పీరియన్స్ అవుతుందని అంటే r ఇంటూ mr ఆల్ఫా. సో mr స్క్వేర్ ఆల్ఫా. సో నీకు మొత్తం టార్క్ కావాలి అని అంటే ఇంటిగ్రల్ mr స్క్వేర్ ఆల్ఫా. ఆల్ఫా అనేది కాన్స్టెంట్, అప్పుడు ఓన్లీ ఇంటిగ్రల్ mr స్క్వేర్ ఏంటి అని అంటే i. సో టార్క్ ఏంట్రా బాబు అని అంటే i ఆల్ఫా. ఇదేనా మిస్టర్ ఉమా నువ్వు మాట్లాడింది? సో ఒక బాడీ రొటేట్ అవుతుంది అబౌట్ అన్ యాక్సిస్ అని అంటే నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు i ఆల్ఫా. జస్ట్ లైక్ ఒక బాడీ మూవ్ అవుతుంది అని అంటే m ఇంటూ a ఎలా రాస్తావో నెట్ ఫోర్స్ రోల్ టార్క్ ప్లే చేస్తుంది, మాస్ రోల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లే చేస్తుంది, యాక్సలరేషన్ రోల్ యాంగులర్ యాక్సలరేషన్ ప్లే చేస్తుంది.
సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, ఏదైతే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ప్రొవైడ్ చేస్తుందో అదే టార్క్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ప్రొవైడ్ చేసేది ఈజ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ టార్క్, ఎందుకంటే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద యాక్సిస్. సో నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అనేది చాలా చాలా యూస్ఫుల్. మీకు గుర్తుపెట్టుకోవడం కూడా తేలికమ్మా, కంపారిజన్ చేసి చూపించా కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, అలాగే టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. అరే అదే, అది నేను ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మిస్టర్ నాని, నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఇది కదా యాక్సిస్, ఏదైతే టార్క్ ఈ యాక్సిస్ డైరెక్షన్లో ఉండిద్దో అది మాత్రమే దాన్ని రొటేట్ చేస్తుంది. అదే నీకు ఎఫ్టీ చేసింది, ఇదిగో ఇది యాక్సిస్, నువ్వు ఈ యాక్సిస్ దీన్ని ఇలా రొటేట్ చేయాలి. హోల్డ్ పట్టుకోవడం కుదరట్లేదు, యాక్సిస్ అలాగా, సరే ఇది యాక్సిస్. ఎఫ్టీ అనేది అబౌట్ ఈ యాక్సిస్ రొటేట్ చేయాలని చూస్తుంది, ఆ టాంజెన్షియల్ ఫోర్స్. ఎఫ్సి ఏం చేస్తుంది, ఎఫ్సి అసలు రొటేట్ చేయాలనే చూడట్లా. సో ఏదైతే ఫోర్స్ నీకు అబౌట్ ద యాక్సిస్ రొటేట్ చేయాలని చూసిద్దో దాన్నే నువ్వు పట్టించుకోవాలి, మిగతా అవసరం లేదు. సో టార్క్ అబౌట్ యాక్సిస్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఓన్లీ బై దోస్ ఫోర్సెస్ విచ్ ఆర్ గోయింగ్ టు మేక్ ద బాడీ రొటేట్ అబౌట్ దట్ యాక్సిస్. సరే, ఇది చేసే మరి. A light rope is wound around a hollow cylinder of mass 5 kg and radius 70 centimeter. The rope is pulled with a force 52.5 Newton. The angular acceleration of the cylinder will be. అమ్మా, వీడు ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ మిస్ చేశాడు. జేఈ మెయిన్స్ ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఆ సిలిండర్ ఏదైతే ఉందో, యు జస్ట్ టేక్ దట్, ఇట్ విల్ బి రొటేటింగ్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో దీని మీదే నీకు స్ట్రింగ్ ఉంది, ఇదిగో ఇలా వైండింగ్స్ ఉన్నాయి. అయితే ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని వాళ్ళు ఎంత ఫోర్స్తో పుల్ చేస్తున్నారు, 52.5 న్యూటన్తో పుల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఫోర్స్. అండ్ ఇట్ విల్ బి రొటేటింగ్ అబౌట్ దిస్ పాయింట్. సో ఏంటి ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నీకు, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నీకు 0.7 మీటర్స్. అప్పుడు అబౌట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ ద టార్క్, అబౌట్ దిస్ పాయింట్ వాట్ ఈస్ ద టార్క్ అని అంటే ఇట్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మల్టిప్లైడ్ విత్ ద ఫోర్స్ విచ్ ఈస్ 52.5. దాన్ని నువ్వు ఐ ఆల్ఫా అని రాయొచ్చు. వాడు ఆల్ఫా అడిగాడు, ఆల్ఫా అడిగాడు. ఐ ఎంతమ్మా, ఇట్స్ ఎ హాలో సిలిండర్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద హాలో సిలిండర్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ mr square. So 0.7 into 52.5. M ఎంత, 5 kg. R ఎంత, 0.7 స్క్వేర్. ఆల్ఫా 0.7, 52.5. ఒక 0.7 ఒక 0.7ని క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు నీకు ఆల్ఫా 52.5 డివైడెడ్ బై 5 by 0.7. సో దీన్ని నువ్వు ఏమని రాయొచ్చు అంటే 10.5 అని రాయొచ్చు. సో ఆల్ఫా ఈజ్ గోయింగ్ టు బి 105/7. ఫిఫ్టీన్ సెవెన్స్ ఎంత, 15 7s 105 కదా. అప్పుడు ఆల్ఫా ఎంత అవుతుంది, 15 అవుతుంది.
ఓకే, అర్థమైంది కదా. ఇంకోటి అమ్మ నన్ను మనసులో గట్టిగా కొట్టేస్తుంది చెప్పాలని, ఎందుకు చెప్పేస్తా, స్కిప్ చేద్దాం అనుకున్నా. అంత డీప్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీకు అవసరంలా, కానీ చెప్పేస్తా. ఏముంది, ఇదిగో ఇది ఉంది కదా, దీన్నే నేను ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుంటా, పాయింట్ ఏ. ఇప్పుడు నువ్వు టార్క్ అబౌట్ పాయింట్ ఏ తీసుకున్నావు అనుకో, టార్క్ అబౌట్ పాయింట్ ఏ అంటే దెర్ విల్ బి టార్క్ డ్యూ టు ద సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ దెర్ విల్ బి టార్క్ డ్యూ టు ద టాంజెన్షియల్ ఫోర్స్, అవునా? కానీ నువ్వు టార్క్ అబౌట్ యాక్సెస్ తీసుకున్నావు అనుకో, టార్క్ అబౌట్ యాక్సెస్ ఎవడరా కాంట్రిబ్యూట్ చేసేది? ఓన్లీ టార్క్ డ్యూ టు ద టాంజెన్షియల్ ఫోర్స్. ఎందుకంటే అబౌట్ దట్ యాక్సెస్ ఓన్లీ ఎఫ్టీ మాత్రమే రొటేట్ చేయాలని చూస్తుంది, నాట్ ఎఫ్సి. సో టార్క్ అబౌట్ పాయింట్, టార్క్ అబౌట్ యాక్సెస్ రెండు సేమ్ ఉండవు. కానీ మీకు అంత నాలెడ్జ్ అవసరంలా, మెయిన్స్ లెవెల్లో మీకు అంత తెలియాల్సిన అవసరమే లేదు. అయితే పర్ఫెక్ట్ కాన్సెప్చువల్ థింగ్ ఏంటనంటే, నువ్వు టార్క్ అబౌట్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టార్క్ అబౌట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసావు, అది 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్ వచ్చింది. అండ్ నీకు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నీకు జెడ్ యాక్సిస్ అబౌటే ఉంది. అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏంటి నీకు? k డైరెక్షన్లో. అప్పుడు నువ్వు టార్క్ అబౌట్ యాక్సిస్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ సింప్లీ 5. ఎందుకు? 5k క్యాప్ అనేది మాత్రమే నీకు ఆ యాక్సిస్ అబౌట్ దాన్ని రొటేట్ చేయాలని చూసిద్ది. ఈ 3i క్యాప్ 4j క్యాప్ ఏమో, ఈ 3i క్యాప్ ఏదైతే ఉందో ఈ 3 అనేది i క్యాప్ డైరెక్షన్లో రొటేట్ చేయాలని చూసిద్ది, ఈ 4 అనేది j క్యాప్ డైరెక్షన్లో రొటేట్ చేయాలని చూసిద్ది. సో నీకు యాక్సిస్ ఫిక్స్ చేసినప్పుడు దానికి హింజెస్ ఉంటాయమ్మా. సో ఆ హింజెస్ ఈ టార్క్స్ని క్యాన్సిల్ అవుట్ చేసేసి టార్క్ అబౌట్ యాక్సెస్ ఓన్లీ ఇది మాత్రమే మిగులుతుంది అల్టిమేట్గా. ఇది జస్ట్ ఫర్ యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ. మనకి థియరిటికల్గా టార్క్ అబౌట్ ఏ పాయింట్ని మాత్రమే మనకి ఫిజిక్స్లో చెప్పారు, కానీ రియాలిటీలోనేమో ప్రతి బాడీ అబౌట్ అన్ యాక్సిస్ రొటేట్ అవుతుంది. సో మరి దీని నుండి దీనికి ఎలా జంప్ అవుతారు అని అంటే, టార్క్ అబౌట్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏదైతే కాంపోనెంట్ ఆఫ్ టార్క్ అబౌట్ ద అలాంగ్ ద యాక్సిస్ ఉండిద్దో దట్ ఈస్ ద టార్క్ విచ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రొటేటింగ్ ద బాడీ. అంతే. ఇది నేను స్కిప్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమంటారు, మనసు ఒప్పల. ఇది ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ఇది అవసరమా సార్ జేఈ మెయిన్స్కి? ఈ మాత్రం తెలిస్తేనే నాకు జేఈ మెయిన్స్లో క్వశ్చన్లు వస్తాయా? తెలియకపోయినా ఆన్సర్లు వస్తాయి. సరే, ఇదిగో ఇది అయిపోయిందిగా, ఆల్ఫా వచ్చిందిగా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేసి. నాని పర్పస్ఫుల్గా ఇదే నేను కావాలని స్కిప్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే అవసరం లేదు. ఏంటంటే జనరల్గా మనం ఒక లెక్చర్ చెప్పేటప్పుడు ఏ చిన్న పాయింట్ అర్థం కాకపోయినా కానీ అరే అమ్మో ఫిజిక్స్ టఫ్ ఏమో అని ఫీల్ అవుతారు. అదే నార్మల్గా మీరు 11th ఉండి నా దగ్గర 1.5 months ఉంటే ఆ పర్టికులర్ ఇందాక నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో దాన్ని బాగా చక్కగా చెప్తా. జనరల్గా ఆఫ్లైన్ క్లాస్లో అయితే నేను వెళ్ళి డోర్కి అతుక్కుంటా, ఇలాగెళ్ళి డోర్ మీద ఇలా పట్టుకొని ఆలాడతాను. చూడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది డోర్ అనుకో, ఆ డోరు ఈ యాక్సిస్ అబౌటే రొటేట్ అవ్వగలదు. సో నేనేం చేస్తానంటే వెళ్ళి ఇక్కడ వేలాడతాను అనమాట. అరే నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఉంది, ఆ ఫోర్స్ ఏమో నేను కిందకి అప్లై చేస్తున్నాను, ఆ యాక్సిస్ నుండి ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఉంది, మరి డోర్ ఎందుకు రొటేట్ అవ్వట్లేదు అబౌట్ యాక్సిస్ అని అంటే, only the torque which you give in the direction of axis will rotate the body about that axis. మిగతా టార్క్స్ క్యాన్సిల్ అయిపోతాయి, హింజెస్ ఉంటాయి అన్నమాట, ఆ హింజెస్ క్యాన్సిల్ చేసేస్తాయి.
వేరే డైరెక్షన్లో ఉన్న టార్క్స్ మొత్తాన్ని హింజెస్ క్యాన్సిల్ అవుట్ చేసేస్తాయి. సరే ఇది చేయండి, మీరు చేస్తున్నారా? A pulley of radius 1.5 meter is rotated about its axis by a force, ఇదిగో applied tangentially. అమ్మా, మనకు ఆ బాధ లేదు. ఏదైతే పులి ఉందో ఆ పులికంట ఫోర్స్ అనేది టాంజెన్షియల్గానే అప్లై చేస్తాడు. నాట్ ఎట్ సమ్ యాంగిల్ 12t - 3t². ఎంత డిస్టెన్స్లో అంటే రేడియస్ డిస్టెన్స్లో. ఎంత రేడియస్? 1.5 మీటర్స్. సరే, ఇఫ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద పులీ అబౌట్ ఇట్స్ యాక్స్ ఆఫ్ రొటేషన్ ఐ కూడా ఇచ్చేసాడు, దెన్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ బై ద పులీ బిఫోర్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈజ్ రివర్స్డ్. సరే, ఒక్కసారి ఏంటమ్మా టార్క్? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఎఫ్. ఏంటమ్మా పర్పెండిక్యులర్ డిస్టెన్స్? 1.5. ఏంటమ్మా ఎఫ్? 12t - 3t² ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా కదా. మరి ఐ ఎంతమ్మా? ఐ ఈజ్ 4.5. సో ఇది 1.5 ఇంటూ 12t - 3t². సో ఈ 1.5 ఇది 3 టైమ్స్ అమ్మా. అప్పుడు ఆల్ఫా ఏమవుతుందంటే 4t - t² వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా. ఏదైనా ఒక బాడీ దాని డైరెక్షన్ రివర్స్ చేసుకునే ముందు ఏం చేస్తుంది? ఏదైనా బాడీ దాని డైరెక్షన్ రివర్స్ చేసుకునే ముందు దాని వెలాసిటీ 0 చేసుకొని అప్పుడు రివర్స్ అవుతుంది. మనకు ఆల్ఫా అనేది టైం వేరియింగ్ ఇచ్చాడు. ఆల్ఫా అనేది టైం వేరియింగ్. అయితే ఈ ఆల్ఫా నుండి నేను ఒమేగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆల్ఫా ఈజ్ d⍵/dt. ఇది కొంచెం డిఫికల్ట్ అమ్మా. 2022 కదా, 2023, 2024 అయితే చాలా ఈజీ క్వశ్చన్స్. సో d⍵ నేను 4t dt మైనస్, అసలు ఇంత కూడా చేయవసరం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఒకే ఒక్క నిమిషం. మనకు వాడు అడిగింది ఏంటి? తీటా. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అన్నాడంటే వాడు తీటా అడుగుతున్నాడు. మనకేముంది? ఆల్ఫా ఉంది. ఇదిగో బిఫోర్ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ రివర్స్డ్ అండ్ అది రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్ఫా ఇచ్చాడు. ఆల్ఫా ఎంత? ఆల్ఫా ఇవ్వలేదు, మనకు వచ్చింది. ఆల్ఫా ఎంత అంటే 4t - t². దాన్ని నేను ఒమేగా d⍵/dθ రాయొచ్చుగా. ఓ ఎస్ సారీ నేను థీటా రిలేషన్ ఇచ్చాడు అనుకున్నా, ఇవ్వలేదు. సారీ. మనం యాజ్ టీస్ ప్రొసీడ్ అవుదాం అమ్మా. d⍵ నేను ఏమైనా రాయొచ్చు? 4t dt - t² dt. సారీ, నేను థీటా వచ్చిందేమో అనుకున్నా. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయాయి. సారీ. ఆల్ఫాని d⍵/dt అమ్మ. dtని ఇటు మల్టిప్లై చేశా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, అది కూడా రెస్ట్లోనే ఉంది. అట్ టైం t దాని యాంగులర్ వెలాసిటీ ఎంత అంటే ఒమేగా అని తీసుకో. అప్పుడు నీకు ఒమేగా ఏమొస్తుంది? ఇక్కడేమో t²/2, 4 × t²/2 మైనస్ t³/3 వస్తుంది. సో అప్పుడు నీకు ఇది 2t² - t³/3 వస్తుంది ఈజ్ ఒమేగా. బట్ నాకు ఒమేగా కాదు కావాల్సింది, నాకు థీటా కావాలి. సో dθ/dt రాయి. అప్పుడు 2t² - t³/3 వస్తుంది. అయితే dθ ఎంత అని అంటే 2t² × dt - t³/3 × dt. ఇంటిగ్రేషన్ చేయి, అప్పుడే కదా నీకు తీటా వస్తుంది. అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0, ఆబ్వియస్గా అదేం తీటా కవర్ చేసి ఉండదు. రాసే. సో తీటా ఏమొస్తుంది?
ఇక్కడ టీ స్క్వేర్ కదా, టీ క్యూబ్ బై 3 వస్తుంది. సో 2t క్యూబ్ బై 3 మైనస్ 1/3 అనేది కాన్స్టెంట్. టీ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే t పవర్ 4/4. సో అప్పుడు t పవర్ 4/12 వస్తుంది. ఇది థీటా. వాడు థీటా అడిగాడు ఎప్పటి వరకు? ఆ బాడీ యొక్క డైరెక్షన్ రివర్స్ అవనంత వరకు అని అంట. రివర్స్ అయ్యేటప్పుడు ఒమేగా 0 అయ్యేది కదా. ఎప్పుడు ఒమేగా 0ను క్యాలిక్యులేట్ చేయి. 2t స్క్వేర్ మైనస్ టీ క్యూబ్ బై 3. సో నేను 2 మైనస్ t బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు. అప్పుడు t బై 3 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్ దగ్గర ఒమేగా 0 అవుతుంది. ఒమేగా 0 అయ్యి దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఒమేగా 0 అయ్యి దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఈ 6 సెకండ్స్లో ఎంత యాంగిల్ కవర్ చేసిందో చూద్దాం. 6 క్యూబ్ బై 3 మైనస్ 6 to the power 4/12. సో ఏమని రాయొచ్చు? 6 క్యూబ్ కదా, దాన్ని 6 into 36 రాయొచ్చు డివైడెడ్ బై 3 మైనస్ దీన్ని 6 into 6 into 36/12 రాయొచ్చు. సో 6 2s, 2 3s, సో 3 2s. అప్పుడు నాకు ఇది 4 into 36, ఇదేమో 3 into 36. సో ఇది 36 వస్తుందమ్మా. 36 రేడియన్స్. వాడు ఇది అడగలా, మళ్ళీ యాంగిల్ ఎంత కవర్ చేసింది అడగలా, ఎన్ని రివల్యూషన్స్ అడిగాడు. ప్రతి రివల్యూషన్లో ఎంత యాంగిల్ కవర్ అవుతుంది. ఎవ్రీ రివల్యూషన్, 1 రివల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి 2π రేడియన్స్. మరి 36 రేడియన్స్లో ఎన్ని రివల్యూషన్స్ కవర్ అవుతాయి? ఇక్కడ అని అంటే వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ఇంటూ 2π ఈజ్ గోయింగ్ టు బి 36 into 1. సో క్వశ్చన్ మార్క్ ఎంత? 36/2π అంటే ఎంత? 18/π. మీరు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెడీగా ఉండాలి. ఇది చాలా లెంతీ క్వశ్చన్, కానీ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ వన్. సో వన్స్ అగైన్ నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి అదనంటే, అమ్మ ఫోర్స్ ఇచ్చాడు, దాని నుండి నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి టార్క్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఆల్ఫా వస్తుంది. నీకు ఆల్ఫా టీ ఫామ్లో వచ్చింది. అదే నీకు ఆల్ఫా థీటా ఫామ్లో వచ్చుంటే నువ్వు సింపుల్గా ఒమేగా ఇంటూ డి ఒమేగా బై డి థీటా చేసేసి ఆన్సర్ తెప్పించి ఉండొచ్చు. కానీ ఆల్ఫా టీ ఫామ్లో వచ్చింది. వీడేం అడుగుతున్నాడు? ఆ బాడీ రొటేట్ అవుతూ ఒక పాయింట్ దగ్గర దాన్ని డైరెక్షన్ రివర్స్ చేసుకునేది. సో డైరెక్షన్ రివర్స్ చేసుకునే ముందు ఎన్ని రివల్యూషన్స్ చేసింది అని అడిగాడు. సో ఏదైనా ఒక బాడీ దాన్ని డైరెక్షన్ రివర్స్ చేసుకోవాలని అంటే ఫస్ట్ అది రెస్ట్కి రావాలి. సో చాలా కాన్సెప్ట్స్ని పెట్టేశాడమ్మా ఇందులోకి. చాలా మంచి క్వశ్చన్. అయితే నీకు ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా నుండి నువ్వు ఫస్ట్ ఒమేగా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి డి ఒమేగా బై డిటి. ఒమేగా నుండి నువ్వు థీటా క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడ నీకు థీటా వచ్చేసింది. థీటా వచ్చిన తర్వాత నువ్వు థీటా ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేయాలి? ఆ బాడీ దాన్ని డైరెక్షన్ రివర్స్ చేసుకునే లోపు ఎంత థీటా కవర్ చేసిందో క్యాలిక్యులేట్ చేయాలి. రివర్స్ చేసుకునేటప్పుడు అది రెస్ట్కి వస్తుంది. సో ఎప్పుడు రివర్స్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయి. రివర్స్ అయ్యేటప్పుడు రెస్ట్కి వస్తుంది అంటే ఒమేగా 0 అవుతుంది. సో ఎంత టైం దగ్గర అది రెస్ట్కి వస్తుంది అంటే t = 6 సెకండ్స్ దగ్గర అది రెస్ట్కి వస్తుంది. సో t = 6 పెడితే నీకు అప్పటి వరకు అది ఎంత యాంగిల్ కవర్ చేసిందో వస్తుంది. యాంగిల్ ఎంత కవర్ చేస్తుంది అంటే 36 రేడియన్స్ కవర్ చేస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ ఎంత యాంగిల్ కవర్ చేసింది అడగల, ఎన్ని రివల్యూషన్స్ వేసాయో అడిగాడు. ఒక్కొక్క రివల్యూషన్లో 2π రేడియన్స్ కవర్ అవుతుంది. మరి 36 రేడియన్స్ కవర్ అవ్వాలంటే ఎన్ని రివల్యూషన్స్ చేయాలి అంటే 18/π రివల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. లాస్ట్ క్వశ్చన్. ఎస్, ఇందాక నేను ఏదైతే క్వశ్చన్ చేశానో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇది కూడా మంచి క్వశ్చన్ అమ్మా. 2022, 2021, 2020, అరే 2023, 2024 కాకుండా నువ్వు ఏ PYQs తీసుకున్నా కానీ అవి అందులో ఎంతో కొంత క్వాలిటీ ఉంటాయి. 2023, 2024 మాత్రం లిటరల్గా ఎంసెట్కి మెయిన్స్కి తేడా లేదు.
సో నేనేం చేస్తున్నానంటే మీకు ఈజీగా పేపర్ వచ్చినా సరే మీరు చేయగలిగేటట్టుగా, మీకు టఫ్గా పేపర్ వచ్చినా సరే చేయగలిగేటట్టుగా మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. హాయ్ మిస్టర్ సాయి ఉదయ్ చరణ్. టార్క్ అనే పాయింట్ అడ్వాన్స్కి యూజ్ అవుతుందా? అంత ఏమి ఉండదురా అది. అంటే టెస్ట్ చేయలేదు ఇప్పటివరకు అయితే. మరి నువ్వు టఫ్ క్వశ్చన్స్ వేసేటప్పుడు అయితే ఆ క్లారిటీ ఉంటే చాలు. అరే ఆర్ఆర్కే క్రియేషన్స్ నేను బ్యాన్ చేస్తాను రే. ఇంత సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉంటే వాడు వచ్చి హాయ్ అంటే ఎవరికో. సరే, ఏ యూనిఫామ్ డిస్క్ విత్ మాస్ m is equal to 4 kg and radius r is equal to 10 centimeter is mounted on a fixed horizontal axis. అమ్మా ఏదైతే ఇది ఉందో ఇది ఎలా రొటేట్ అవుతుంది? ఇది ఇలా రొటేట్ అవుతుంది కదా. సో అది అబౌట్ ఏ పాయింట్ రొటేట్ అవుతుంది, అబౌట్ ఈ పాయింట్ రొటేట్ అవుతుంది. అయితే దీని మీద ఆబ్వియస్గా ఎవడరా ఫోర్స్ అప్లై చేసి రొటేట్ చేస్తున్నాడంటే స్ట్రింగ్. సో టెన్షనల్ ఫోర్స్ ఇన్ ద స్ట్రింగ్ నేను టీ తీసుకుంటా. అప్పుడు ఈ బ్లాక్ మీద కూడా సేమ్ టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ బ్లాక్ మీద దాని ఓన్ వెయిట్ కూడా యాక్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ యాక్సలరేటింగ్ డౌన్ విత్ ఏ అని తీసుకుంటా. అప్పుడు నేనేం రాయాలమ్మా? mg మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ, ఈక్వేషన్ 1. ఇక్కడ ఎన్ని అన్నౌన్స్ ఉన్నాయి? టీ ఈజ్ అన్ అన్నౌన్, ఏ ఈజ్ అన్ అన్నౌన్. సో నాకు ఇంకా ఈక్వేషన్స్ కావాలి కదా సాల్వ్ చేయాలంటే. ఇంకా ఈక్వేషన్స్ కావాలి కదా సాల్వ్ చేయాలంటే. నాకు మిగిలింది ఎవడరా బాబు అని అంటే పాపం డిస్క్ గార్డ్. ఆ డిస్క్ గార్డ్ని చూసామనుకో, ఆ డిస్క్ గార్డ్ మీద ఆ హింజ్ అనేది ఫోర్స్ అప్లై చేస్తూ ఉండిద్దమ్మా. ఆ డిస్క్ గార్డ్ ఓన్ వెయిట్ కూడా యాక్ట్ అవుతూ ఉండిద్ది, క్యాపిటల్ ఎంజీ. అది కాకుండా మనోడి టెన్షన్ కూడా ఉండిద్ది. సో నేనేం చేస్తానంటే టార్క్ అబౌట్ సెంటర్ తీసుకుంటా. నేను టార్క్ అబౌట్ సెంటర్ ఆఫ్ ద డిస్క్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏదైతే నార్మల్ ఫోర్స్ హింజ్ అప్లై చేస్తుందో అది మనకు అనవసరం. ఎంజీ కూడా కాంట్రిబ్యూట్ చేసే టార్క్కి ఓన్లీ టీ కాంట్రిబ్యూట్ చేసేది. ఎంత? టీ ఇంటూ ఆర్ రేడియస్. సో అప్పుడు ఆ టార్క్ ఏంటి? ఐ ఆల్ఫా. ఐ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. అబ్బా ఆనందపడినంత సేపు లేదు, ఆనందం ఒక్క సెకండ్లో పోయింది. ఎందుకు? ఒక ఈక్వేషన్ వచ్చిందిరా బాబు అని ఆనందపడ్డా. ఒక ఈక్వేషన్ వచ్చిందిరా బాబు అని ఆనందపడ్డా. కానీ ఆ ఈక్వేషన్లో ఇంకొక అన్నోన్ వచ్చేసాడు. టీ అన్నోను, ఏ అన్నోను, ఆల్ఫా కూడా అన్నోనే కదా. అంటే నాకు ఇంకొక ఈక్వేషన్ కావాలి దీన్ని సాల్వ్ చేయాలంటే. ఐ నీడ్ వన్ మోర్ ఈక్వేషన్, దట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. అయితే గుర్తుపెట్టుకో అమ్మా, ఇదిగో మనకి ఈ డిస్క్ ఆల్ఫాతో రొటేట్ అవుతుంది. అంటే ఏదైతే పాయింట్ ఇక్కడ ఉందో దానికి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉండిద్దమ్మా. దాని టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అంటే ఆర్ ఆల్ఫా. ఆ పాయింట్కి మనకి ఎవరు టచ్లో ఉన్నాడు? ఆ పాయింట్కి మనకి స్ట్రింగ్ టచ్లో ఉన్నాడు. ఆ స్ట్రింగ్కి యాక్సలరేషన్ ఉంది ఎంత? ఏ. ఒకవేళ ఆ రెండు స్ట్రింగ్ ఈజ్ నాట్ స్లిప్పింగ్ అని అన్నాడు అనుకో, స్ట్రింగ్ ఈజ్ నాట్ స్లిప్పింగ్ ఆన్ ద డిస్క్ అని అన్నాడు అని అనుకో, దాని అర్థం ఏంటంటే స్ట్రింగ్ ఆ పాయింట్కి సేమ్ యాక్సలరేషన్ ఉండాలి, అప్పుడే స్లిప్ అవ్వవు. అంటే అవి రెండు కలిసి మూవ్ అవుతాయి కిందకి. అవి రెండు కలిసి కిందకి మూవ్ అవుతాయి. అదే స్ట్రింగ్ యొక్క యాక్సలరేషన్ ఎక్కువ ఉంది దాన్ ద డిస్క్ అని అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది స్లిప్ అయ్యి, అంటే ఆ స్ట్రింగ్ కొంచెం ఎక్కువ కదులుతుంది. కానీ మనకు అలాంటిది లేదు కదా ఇక్కడ. మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు కదా ఇక్కడ. ఇక్కడ ఏంటి? ఆ స్ట్రింగ్ అనేది స్లిప్ అవ్వకుండా కిందకు మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ది స్ట్రింగ్ యొక్క యాక్సలరేషను ఆ పాయింట్ ఆన్ ద డిస్క్ యొక్క యాక్సలరేషన్ సేమ్ అవ్వాలి. దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. అయిపోయిందిరా. 3 ఈక్వేషన్స్, 3 అన్నౌన్స్. ఆర్బిడి ఎందుకో తెలుసా జనాలు డిఫికల్ట్ అనేది? ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతి దాన్ని తీసుకొచ్చి ఇందులో వాడతాడు. నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్, నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా, అండ్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ అండ్ ఆల్ఫా. బట్ నీకు ఒకటి చెప్పనా, ఆర్బిడిలో నువ్వు ఏ క్వశ్చన్ తీసుకున్నా చేసేది ఇదే. నెట్ ఫోర్స్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్, నెట్ టార్క్ ఐ ఆల్ఫా, అండ్ రిలేటింగ్ ఏ అండ్ ఆల్ఫా. ఇదేనమ్మా నువ్వు చేసేది. అది రోలింగ్ కావచ్చు, రొటేషన్ అబౌట్ ఫిక్స్డ్ యాక్సిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు 100 క్వశ్చన్లు చేస్తే 100 క్వశ్చన్లోనూ నువ్వు చేసేది ఇదే.
నెట్ ఫోర్స్ మాస్ టైమ్స్ యాక్సలరేషన్, నెట్ టార్క్ ఐ ఆల్ఫా అండ్ రిలేటింగ్ యాక్సలరేషన్ అండ్ ఆల్ఫా, ఏ అండ్ ఆల్ఫా. ఇంతే. మినిమం 3 ఈక్వేషన్లు అయితే వస్తాయి ఆర్బీడీలో, మనం ఏం చేయలేం. టఫ్ క్వశ్చన్ అయితే మాత్రం మినిమం 3 ఈక్వేషన్లు అయితే వస్తాయి. 3 ఈక్వేషన్స్ 3 అన్నౌన్స్ నువ్వు సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే అమ్మా, ఈ వీక్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మనం చేస్తున్న టాపిక్ ఇప్పటివరకు నేర్చుకున్న ప్రతిదాన్ని మిక్సీలో వేసి నువ్వు కానీ ఒక రొటేషన్ కొట్టావు అనుకో, ఏదైతే వచ్చిందో అదే ఆర్బీడీ, రైట్? సో నీకు 10 క్వశ్చన్లు ట్రై చేస్తే 10 క్వశ్చన్లకి నీకు ఆన్సర్ రాదు. నీకు ఆన్సర్ రానప్పుడు నువ్వేం చేయాలనంటే సొల్యూషన్ చూడు, సొల్యూషన్ చూసిన తర్వాత మళ్ళీ దాన్ని రీడూ ఇట్. ఏ క్వశ్చన్ని 4-5 మినిట్స్ మించి ఎక్కువ ట్రై చేయొద్దు. నీకు 4-5 మినిట్స్ తర్వాత నీకు ఆన్సర్ రావట్లేదంటే అమ్మటినే సొల్యూషన్ చూడు, మళ్ళీ ట్రై చేయి. అలా 10కి 10 క్వశ్చన్లు నువ్వు సొల్యూషన్ చూసి మళ్ళీ ట్రై చేయి. అలా నువ్వు ఒక 20-30 క్వశ్చన్లు చేయి. నన్ను నమ్ము, 30 క్వశ్చన్ల తర్వాత నీకు ఆన్సర్లు రావడం మొదలెట్టకపోతే నన్ను అడుగు. 30 క్వశ్చన్లు అలా చేసిన తర్వాత 30 నుండి 40 క్వశ్చన్లు ఏదైతే ఉంటాయో అందులో అట్లీస్ట్ 50-60% ఆఫ్ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ వస్తుంది. సో నువ్వు ప్రయత్నించడం మొదలొద్దు. రైట్? ఆల్ ద బెస్ట్. ఈ వీక్ బాగా వర్క్ చేయాలమ్మా, చేస్తారనుకుంటున్నాను. గుడ్ నైట్, బాయ్.